14 వరకు ప్రత్యక్షంగా తెలంగాణ ఉద్యమంలో పాల్గొని ఎన్నో కేసులు, ఎన్నో లాఠీ దెబ్బలు, ఎన్నో భాషోవాయులు, ఎన్నో కేసులు కూడా ఇంకా పేసికి వెళ్తూనే ఉన్నాము. తెలంగాణ రాష్ట్రం వస్తే మాకు ఉద్యోగం వస్తుంది, మా బతుకులు బాగుంటాయన్న ఏకైక లక్ష్యంతో మేము తెలంగాణ రాష్ట్రంలో అన్నలాంటి వారు శెట్టన్న, సంజయ్ అన్న, శరత్ అన్న, రాజన్న, పాల్వై నాగేష్ మిత్రుడు, ప్రతి ఒక్కరు టీచింగ్, నాన్ టీచింగ్ మా ఉద్యమానికి కేసీఆర్ ఒక్కరోజు దీక్ష పెట్టి ఆ ఉద్యమాన్ని అమ్మేసిండు. ఆ ఉద్యమ కాగడను మోసింది విద్యార్థులతోనే తెలంగాణ రాష్ట్రం వచ్చిందని ఈ సందర్భం తెలియజేస్తుంది. విద్యార్థులకు ప్రొఫెసర్లు, కవులు, కళాకారులు, రాజకీయ నాయకులు, కుల సంఘాలు, మత సంఘాలు అన్నీ తెలంగాణలో ఉన్న అన్ని కులాలు, మతాలు ప్రతి ఒక్కరు రోడ్ల మీదకి వచ్చి కొట్లాడితే తెలంగాణ రాష్ట్రం వచ్చింది. కానీ ఓన్లీ కేసీఆర్ కుటుంబంతోనే, కేసీఆర్కు వల్లనే తెలంగాణ వచ్చిందని అంటూ చాలా మీటింగ్లలో చెప్తాడు. తెలంగాణ చరిత్రను ఉస్మాన్ యూనివర్సిటీ విద్యార్థులతో తెలంగాణ రాష్ట్రం వచ్చిన ఒక చరిత్రను కూడా వక్రీకరించి వేరు రాయడం కూడా జరుగుతుంది. మిత్రులారా, ముఖ్యంగా ఏంటంటే ఈ తెలంగాణ రాష్ట్రం వస్తే దళిత సీఎం అన్నాడు. ఇప్పటివరకు దళిత సీఎం ప్రస్తావన లేదు. అది పక్కన పెడితే 3 ఎకరాల భూమి అన్నాడు, ఇంటికో ఉద్యోగం అన్నాడు. ఇలాంటిది ఏది చేయకుండా మళ్ళీ ఇది ఎలక్షన్స్ టైంలో మళ్ళీ వచ్చి ఏదో హుజురాబాద్ ఏరియాలో దళిత బంధు అని పెట్టడము, అక్కడ వేల కోట్లు 1,000 లక్షలు ఖర్చు పెట్టడము, ఇది అంటే చాలా బాధాకరము. విద్యార్థి మిత్రులారా, అన్నవాటి వరకు నేను చెప్తున్నా ఏంటంటే, అలా తెలంగాణ వచ్చింది మా కోసము, మా త్యాగం ఉన్నది, మా 5 సంవత్సరాల శ్రమ ఉంది, మా వయసు ఏంది, మా సమయం ఏంది, మా చెప్పాలంటే చాలా బాధ అనిపిస్తుంది అన్న. తెలంగాణ ఉద్యమంలో ఎంతోమంది విద్యార్థులు చనిపోయారు అన్న. ఎన్సీసీ గేట్ దగ్గర సిరిపురం యాదయ్య అన్న బగబగ మంటల్లో మండి చనిపోతుండే మా కళ్ళ ముంగట. అది చాలా బాధ అనిపిస్తుంది అన్న. సంతోష్ ఆర్ట్స్ కాలేజ్ ముంగట చెట్టుకు ఉరేసుకున్నాడు. వేణుగోపాల్ రెడ్డి, శ్రీకాంత్ చారి, వీళ్ళందరూ తెలంగాణ ఉద్యమ కాగడ అనుకుంటే కాగడకు చెమురుగా ఉద్యమానికి వీళ్ళందరూ సహకరించారు. అలాంటి ఇంతమంది 1,200 విద్యార్థులు బలిదానాలతో ఏర్పడ్డ తెలంగాణ, విద్యార్థుల పోరాటంతో తెలంగాణ, దానికి సహకరించి రాజకీయ పార్టీలు అందరూ ఏకమై తెలంగాణ రాష్ట్రం ఇస్తే మా కొట్లాడదు తెలంగాణ రాష్ట్రము ఇచ్చారు. కానీ దాన్ని ఓన్లీ కేసీఆర్ కుటుంబమే దాన్ని అనుభవిస్తుందని, అది మన వర్గాలకు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు, తెలంగాణ కోసం కొట్లాడిన వర్గాలకు ఆ ఫలాలు రావాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇప్పుడు థ్యాంక్ యూ తెలియజేస్తున్నాను. నిమిషాలు మాట్లాడిసిందే కోరుచున్నాను. వేదిక మీద ఉన్న పెద్దలు దాసరి శ్రావణ్ అన్న గారు, రాజన్న గారు, మీకంతా ప్రత్యక్షంగా పాల్గొన్నటువంటి వాళ్ళు ఉన్నారు, కొందరు దగ్గరుండి చూసినటువంటి వాళ్ళు ఉన్నారు. కాబట్టి తెలంగాణ ఉద్యమంతో పాటుగా దాదాపుగా 1969లోనే మనోళ్ళు 369 మంది విద్యార్థులు అమరులు అయినారు. అదేవిధంగా 2009లో 1,200 మంది విద్యార్థులు, శ్రీకాంతాచారితో మొదలు పెట్టుకుంటే 1,200 మంది విద్యార్థులు మనోళ్ళు బలిదానం చేసుకున్నటువంటి చరిత్ర. కాబట్టి తెలంగాణ ఉద్యమం అనేది నాకు తెలిసి ముల్కి గోబ్యాక్, ఇడ్లీ సాంబార్ గోబ్యాక్, 610 జీవో ఆధారంగానే ఈ ఉద్యోగాల పరంగానే ఫస్ట్ ఉద్యమం వచ్చింది. ఆ తర్వాతనే నిధులు అనేది తర్వాత వచ్చినాయి. కాబట్టి ఇప్పుడు అన్నీ జరిగినాయి, కానీ ఇప్పుడు ఇక్కడ నియామకాలు అనేవి లేవు. తెలంగాణ ఉద్యమం జరిగితే ఇంటికొక ఉద్యమం చెప్పినటువంటి కేసీఆర్ గారు తెలంగాణ వచ్చిన తర్వాత అసెంబ్లీలో నిండా అసెంబ్లీలోనే 1,07,000 ఉద్యోగాలు ఉన్నాయంటే 7,000 ఉద్యోగాలు ఉన్నాయని చెప్పి తర్వాత ఆ ఉద్యోగాలు ఎన్ని చేసిండో మనకు అందరికి తెలిసినటువంటి విషయమే. కాబట్టి దాదాపుగా ఈ యొక్క దగపడ్డ దళితుల సాధికారతపై, ఇప్పుడు దళిత బంధు పైన కదా, ఆ దళిత బంధు విషయంలో నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే, దాదాపుగా కేసీఆర్ గారు తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున జరుగుతున్నటువంటి క్రమంలో
దళితుడు తెలంగాణ రాష్ట్రం వస్తే దళితుడే ముఖ్యమంత్రి అని చెప్పినటువంటి కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత తననే ముఖ్యమంత్రి సీట్లో దళితులందరినీ మోసం చేసి ముఖ్యమంత్రి సీట్లో కూర్చున్నటువంటి సందర్భం. అదేవిధంగా డిప్యూటీ రాజయ్యకు ముఖ్యమంత్రి పదవి ఇచ్చి 6 నెలల్లోనే తనను తీసేసినటువంటి సంఘటన మనందరికి తెలిసినటువంటి విషయమే. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో భూమి లేనటువంటి దళితులందరికీ 3 ఎకరాల భూమి ఇస్తానంటని చెప్పి కానీ ఇంతవరకు కూడా ఆ భూమి అతి కొద్ది మందికే ఇచ్చేసి తర్వాత మాకు భూమి లేదని ప్రజలందరూ అప్లికేషన్లు పెట్టుకుంటే భూమి లేదు మేము ఎక్కడికి వెళ్ళి ఇవ్వాలంటే అని చెప్పినటువంటి కేసీఆర్ గారు ఈరోజు ఏదైతే ఫార్మసీ కంపెనీలకు కానీ ఐటీ కంపెనీలకు కానీ వందలాది వేలాది ఎకరాల భూమిని ఎక్కడి నుంచి ఇస్తున్నాడనేది మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈ భూమి కొరకు ఏదైతే ప్రభుత్వానికి బడ్జెట్ లేదని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వంలో కానీ టీడీపీ గవర్నమెంట్లో కానీ మేము భూములు అమ్మి ప్రభుత్వానికి ఆదాయం తీసుకెళ్తామంటే అన్నప్పుడు అసలు మీరు భూములు ఎట్లా అమ్ముతారంటే నేను ధర్నాలు చేసినటువంటి టీఆర్ఎస్ గవర్నమెంట్ మరియు అప్పుడు ఈ టీఆర్ఎస్ పార్టీ ఈరోజు టీఆర్ఎస్ గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత ఈరోజు మేము భూములు అమ్మి మేము ప్రభుత్వానికి ఆదాయం తీసుకెళ్తామంటే అని చెప్తా ఉన్నారు. మరి అదేవిధంగా మీరు గతంలో మీరు ఒకటి తెలిసినటువంటి విషయం ఏంటంటే దళితులకు మీరు నిజమైనటువంటి బంధువేనా? దాదాపుగా అన్ని కుల సంఘాలకు భవనాలు ఇస్తానంటే అని చెప్పి మీరు రెడ్డిలకు వెలుమలకు కమ్మలకేమో మీరు ఏదైతే హైటెక్ సిటీ దగ్గర మాదాపూర్లో మీకు వాళ్ళకు భవనాలు కట్టుకోవడానికి మీరు భూములు ఇస్తారు. అదే మా బహుజనులకు బీసీలకు కానీ దళితులకు కానీ మాకు సిటీ అవతల ఎట్లా భూములు ఇస్తారని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. అదేవిధంగా మీరు మీ కొడుకు అయినటువంటి సిరిసిల్లలో ఆ సిరిసిల్ల నియోజకవర్గంలోనే దళితుల మీద జరిగినటువంటి దాడులు ఏదైతే బౌసాయిపేటలో రామోజీపేటలో అదేవిధంగా అల్మాస్పూరులో అదేవిధంగా నేరెళ్లలో ఏకంగా దళితులను ఏదైతే థర్డ్ డిగ్రీ కొట్టి చంపడం వల్ల వాళ్ళు జీవత్యాలాగా బతికి ఇప్పుడు కొట్టుమిట్టాడుతూ ఉన్నారు. మరి ఇంతవరకు వాళ్ళకి న్యాయం జరిగిందా? మరి జరగలేదు కదా. మరి నీ కొడుకుని ఎందుకు మంత్రి పదవి నుంచి తీసేయలేవు? ఆ 4 గ్రామాలలో దళితుల మీద దాడి చేయడానికి నీ కొడుకే కారణం కదా. మరి నీ కొడుకును మంత్రి పదవి నుంచి ఎందుకు తీసేయలేవు అని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. అదేవిధంగా మీరు ఏదైతే మీ టీఆర్ఎస్ ప్రభుత్వంలోనే 2 దళితుల మీద ఏదైతే నరికి చంపేయడం జరిగింది, మధుకర్ను నరికి చంపేయడం జరిగింది. అదేవిధంగా సూర్యాపేటలో ఏదైతే ప్రణయ్ని కూడా హత్య చేసి చంపేయడం జరిగింది. అది మీ టీఆర్ఎస్ ప్రభుత్వం యొక్క ఎమ్మెల్యేల యొక్క పాత్ర ఉంది కదా. అదేవిధంగా మీరైతే నిజామాబాద్ జిల్లాలో ఆరుమూరు ప్రాంతంలో అక్కడ ఒక ఇసుక టిప్పర్తోటి మన తలారి సత్యము అనే వ్యక్తిని మరీ డైరెక్ట్ గుద్ది చంపేసినటువంటి సంఘటన ఉన్నది కదా. అదేవిధంగా కామారెడ్డిలో కూడా ఒక విఆర్ఓ మీకు ఉసుక కొట్టడానికి పర్మిషన్ లేదు, మీరు ఉసుక కొట్టద్దని ఆ ట్రాక్టర్ గడ్డం తిరిగినందుకు ఆ ట్రాక్టర్ తోటి ఎక్కించి చంపేసినటువంటి సంఘటన ఒక విఆర్ఓ గవర్నమెంట్ విఆర్ఓ దళితుడి మీద అది చంపేసినప్పుడు కూడా ఎందుకు న్యాయం జరగాలని మేము ప్రశ్నిస్తూ ఉన్నాను. అదేవిధంగా ఏదైతే మరియమ్మ ఏదైతే లాకప్ డెత్తులు 2 జరిగినాయి ఈ టీఆర్ఎస్ ప్రభుత్వంలో, ఒకటి శీలం రంగాయిది లాకప్ డెత్తే, ఆ తర్వాత కూడా మరియమ్మది కూడా లాకప్ డెత్తే. ఈ లాకప్ డెత్తులో కూడా మీరు వాళ్ళ ఇంటికి ఇచ్చినటువంటి ఏదైతే ఆర్థిక ఎక్స్గ్రేసియా మీరు ఏ ఇళ్ళకెళ్ళి ఇచ్చిర్రు? ఎస్సీ సబ్లాన్లకెళ్ళి ఇచ్చిర్రా? ఎస్సీ కార్పొరేషన్ల నిధులకెళ్ళి ఇచ్చిర్రా? లేకుండా మీ సీఎం ఫండ్ రిలీఫ్గా ఇచ్చిర్రా? అందుకెళ్ళి కూడా మీరు మమ్మల్ని మోసం చేసి మీరు అది ఏదైతే ఎస్సీ సబ్లాన్ నిధులకెళ్ళి మీరు ఇచ్చిర్రు కదా. మరి మీరు ఎక్కడికెళ్ళి మమ్మల్ని కరెక్ట్ చూసినట్టు మీరు ఇక్కడ కూడా మమ్మల్ని మోసం చేస్తూ ఉన్నారు కదా. మీరు అంతా ఎందుకు? ఇంతవరకు కూడా నాకు తెలిసి ఈ రాష్ట్రంలో ఉమ్మడి రాష్ట్రంలో కానీ ఈ భారతదేశంలో కానీ అసలు అంబేద్కర్ జయంతికి పూలదండ వేయకుండా పరిపాలిస్తున్నటువంటి మొట్టమొదటి ముఖ్యమంత్రి మీరే. మీరు మాకు ఎక్కడికెళ్ళి మీరు బంధువు అవుతారు? మీరు ఎక్కడికెళ్ళి బంధువు అవుతారు? మీరు అంబేద్కర్ ఒక 125 అడుగుల విగ్రహాన్ని ఈ హైదరాబాద్ నగరం ఒడ్డులో పెడతారని మీరు మాట ఇచ్చారు కదా. ఇంతవరకు అది పెట్టినరా? పోనీ అది పెట్టలేవు. పంజగుట్టలో మా అంబేద్కర్ విగ్రహాన్ని ముక్కలుగా దాన్ని ఇరగొట్టేసి మరి ఆ అంబేద్కర్ విగ్రహాన్ని మీరు ఎందుకు పెట్టలేరని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. అదేవిధంగా ఏదైతే మీరు దళిత బంధు అనేది మీరు ఏదైతే పెడతా ఉన్నారో దాదాపుగా ప్రొఫెసర్ మురళీ దర్శన్ సారు వేదికను అలంకరించాలని కోరుతా ఉన్నాం. అదేవిధంగా ఏదైతే మనకు సీఎం కేసీఆర్ గారు దళిత బంధు అని చెప్తా ఉన్నారు కదా. మనకు 3 ఎకరాల భూమి ఇచ్చుడు దేవుడు ఎరుగు కానీ తాను మన దగ్గర ధరణి అనే పోర్టు పేరు మీద
తాను ఏదైతే రైతు వేదికల పేరు మీద, హరితహారం పేరు మీద, ఏదైతే డంపింగ్ యార్డుల పేరు మీద, వైకుంఠ ద్వారాల పేరు మీద వందల వేల ఎకరాల భూమిని దళితుల దగ్గర నుంచే బలవంతంగా లాక్కున్నటువంటి సంఘటనలు ఉన్నాయి. కాబట్టి మేము మీరిచ్చారే రైతు బంధు ఏదైతే ఇప్పుడు ఉందో, దళిత బంధు అనేది కేవలం హుజూర్నగర్ ప్రాంతం కొరకు సంబంధించిందా, లేకుంటే రాష్ట్రంలో ఉన్నటువంటి 119 నియోజకవర్గాలలో అది ఇంప్లిమెంటేషన్ చేస్తావా? ఫస్ట్ అది మీకు ఉన్న వాళ్ళందరికీ, ఇది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అందరికీ, దళిత ప్రజలందరికీ చెప్పవలసినటువంటి అవసరం ఉంటుంది. అదేవిధంగా ఏదైతే మీరు మా దగ్గరికి వెళ్ళి లాక్కున్నటువంటి భూములు, లక్షల కోట్ల విలువ చేసే భూములను మా దగ్గరికి వెళ్ళి లాక్కా ఉన్నారు. అదేవిధంగా మా ఏదైతే ముఖ్యమంత్రి పదవి 7 సంవత్సరాల నుంచి నువ్వు అనుభవిస్తున్నావు కదా, మరి ఆ ముఖ్యమంత్రి పదవి ఇప్పుడు 7 సంవత్సరాల నుంచి చేసినావు కదా, మరి ఆ ముఖ్యమంత్రి పదవి 7వ కాలుకున్న చెప్పుతో సమానం అంటున్నావు కదా, మాకు ఇప్పుడు ఈ 3 ఏళ్ళు 2.5 ఏళ్ళ అవకాశం ఉంది కదా, మా దళితున్నాడ కూర్చునేబెట్టి మేము పరిపాలించి చూపిస్తాం. ఇస్తావా? నీకు దమ్ముందా? మళ్ళీ నీ టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్న ఎస్సీలకు ఇచ్చుడు కాదు, ఉస్మానియా యూనివర్సిటీ నుంచి జనరల్గా వచ్చే స్టూడెంట్లకు కావాలి. ఇస్తావా? ఈ 7 సంవత్సరాలు పరిపాలిస్తే ఈ రాష్ట్ర ప్రజలు సుఖ సంతోషంతో లేరు కదా, మేము 2.5 సంవత్సరాల మొత్తం సబ్బండ వర్ణాలు సుఖ సంతోషంతో ఉన్నట్లు మేము పరిపాలించి చూపిస్తాం. మాకు ఆ దమ్ముందా లేదా చూడు. రే కేసీఆర్ గారికి మేము ఎక్కడ చెప్తా ఉన్నాం, రానున్న రోజులలో మేము కూడా ఇక్కడ ఒక బహుజన రాజ్యం రాబోతా ఉంది. ఆ బహుజన రాజ్యంలో మేము కూడా వెల్మ సాధికారత పెడతాం, వెల్మ బంధు పెడతాం, మేము దానికి బడ్జెట్ కేటాయిస్తాం. ఆ వెల్మ కార్పొరేషన్కు మీ కేటీఆర్ని చైర్మన్ పెట్టుకుంటాం. మీరు వస్తారా? మా కాసే బంధువు అనేది ఎట్లా అంటే రక్త సంబంధమైనది ఉండాలా, లేకుంటే అక్కయ్యలలో, అన్నదమ్ములో, బావునో, బామ్మద్దో, తల్లో, తండ్రి ఉండాలా. మరి నీకు నాకు బంధుత్వం రాలంటే ఒకటే, మీ అన్నున్న పిల్లలు మాకన్నా ఇయ్యాలా, మా ఆయన ఉన్న పిల్లలను మీరన్నా చేసుకోవాలి. ఇస్తావా? మా ఇలా చాలా మంది పెళ్లి కాకుండా ఉన్నారు. మాకు మీ పిల్లలు మాకు ఈ బంధువు అట్లా అయితే మా ముఖ్యమంత్రి పదవి బలవంతంగా తీసుకుంటావు, మా 100 ఎకరాల భూమిని లాక్కుంటావు. నువ్వు 10 లక్షల కోట్లు నీ దగ్గర పెట్టుకున్నావు కదా, ఆ దోసుకున్న పైసలు ఎక్కడ ప్రశ్నిస్తారంటేనే ఈరోజు నువ్వు మాకు ఓట్లు వేస్తారా, హుజరాబాద్లో ఓట్లు వేస్తలేరంటేనే మాకు ఇది కొత్త నాటకం ఆడుతున్నావా? నేను మీకు ఒకటే చెప్తా ఉన్నాను, మేమైతే ఎంతమంది విద్యార్థులము రానున్న రోజులలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మీకు ఒకటే చెప్తున్నాను, చాలామంది విద్యార్థులు, పీజీ విద్యార్థులు కానీ, పిహెచ్డి స్టూడెంట్స్ విద్యార్థులు కానీ ఫెలోషిప్లు లేకుండా చాలామంది ఇబ్బందులలో ఉన్నారు. ఆ ఎస్సీ సబ్లాన్లోకి వెళ్ళి మాకు ఫెలోషిప్లు ఇవ్వండి, పీజీ వాళ్ళకు 5,000 రూపాయలు కానీ, పిహెచ్డి వాళ్ళకు 10,000 రూపాయలు కానీ ఇవ్వచ్చు కదా. మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని యూనివర్సిటీలో కానీ, ప్రభుత్వ శాఖల్లో, అన్ని ప్రభుత్వ శాఖలు ఉన్నటువంటి ఖాళీలలో ఏదైతే బ్యాక్లర్ పోస్టులు ఉన్నాయి కదా, అవన్నిటిని వేసి మరి ఫిలప్ చేయి. నీకు నిజంగా అంత ప్రేమ ఉంటే, నీకు ప్రేమ ఉన్నదా? నువ్వు ఎవరికి నువ్వు మాయమాటలు చెప్తా ఉన్నావు? ఇన్ని రోజుల నుంచి మేమే ఏం చేస్తా ఉన్నామో మీకు తెలియదా? అందుకొరకు నీకు చెప్తా ఉన్నా, నువ్వు కూడా ఎంతో గొప్ప తెలంగాణ ఉద్యమం చేసినట్లు నువ్వేదో చరిత్ర రాపించుకుంటున్నావు. నేను ఒకటే చెప్తున్నాను, మేము 369 మంది 1969లో 369 మంది బలిదానం చేసుకున్నాం. ఇప్పుడు జరిగిన ఉద్యమంలో 1200 మంది బలిదానం చేసుకున్నాం. మా చరిత్ర ఏదైతే తెలంగాణ ఉద్యమం కొట్లాడి సాధించుకున్న తెలంగాణలో మేము ముందుండి కొట్లాడినాం కాబట్టి మా చరిత్ర పాఠ్యాంశాలలో పెట్టాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఏదైతే విద్యార్థులు చనిపోయినటువంటి స్తూపాన్ని మా ఉస్మానియా యూనివర్సిటీలో మా ఆర్ట్స్ కాలేజ్ ముందటనే స్తూపాన్ని నిర్మించి తీరాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా పెద్దలారా, ఇక్కడ ఉన్నటువంటి మా దాసోత్ సావరన్న గారు కూడా మీ కాంగ్రెస్ గవర్నమెంట్లో కూడా మీరు ఒకటి చెప్పండి, మా విద్యార్థుల చరిత్ర పాఠ్యాంశాలలో ఉండాలి. ఎందుకంటే కేసీఆర్ గారు మా విద్యార్థుల చరిత్రను తొక్కిపడేసిండు, అసలు పాఠ్యాంశాల్లో లేదు. విద్యార్థులు దాక్కున్నారట. అరే బలిదానంలో మై కాదురా భాయ్, మాకు ఎన్నో బలిదానాలు లేవు. స్వతంత్ర పోరాటంలో మాదే ఉంది, 100 మాతల ఉద్యమంలో మాదే ఉంది, ఈరోజు 69 ఉద్యమంలో మాదే ఉంది, 2009 ఉద్యమాలలో కూడా మాదే ఉంది కదా ప్రాణత్యాగాలు. ఇలా మీరు ఏం చేసి నాకు పరిపాలిస్తూ ఉన్నారు? ఇంకెన్ని రోజులు మమ్మల్ని మోసం చేస్తూ ఉన్నారు? కాబట్టి రానున్న రోజులలో మీకు ఒకటే చెప్తా ఉన్నాం, మమ్మలను మోసం చేసేవాడు ఎవరు లేడు. మేము రానున్నది బహుజన రాజ్యమే సాధించుకుంటాం. ఆ బహుజన రాజ్యంలోనే మేము కూడా
అన్ని వర్గాల వరకు తగిన ప్రతిపాదనతోనే మేము ఈ రాష్ట్రాన్ని ఈ దేశాన్ని పరిపాలించబోతున్నామని మేము ఈ గంటపదంగా చెప్పదలుచుకున్నాము. ఇంత గొప్ప కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి బహుజన విద్యార్థి సంఘాల ఓయూజేఎస్కి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఇలాంటి ఒక చీకటి రోజు, ఇలాంటి మన బ్రతుకులు మార్చుకోవడానికి కూడా తెలంగాణ ఏర్పడ్డ 7 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఇలాంటి ఒక చీకటి రోజు వస్తుందని మనం భవిష్యత్తులో అనుకోలేదు. కానీ మళ్ళీ అలాంటి రోజులు మన ముందు కనిపిస్తూ ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చుకోవడం కోసం తెగించి కొట్లాడిన ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు, తెలంగాణ రాష్ట్రంలో అన్ని విశ్వవిద్యాలయాల్లో ఉన్నటువంటి విద్యార్థి జేఏసీలు, విద్యార్థి నాయకులు, విద్యార్థి ఉద్యమ పోరాటాలు ఈరోజు తెలంగాణ ఏర్పడి 7 సంవత్సరాలు గడిచినా ఇంకా మన బ్రతుకులు మారలేదు, మన జీవితాల్లో వెలుగులు నింపలేదు, మనకు ఉద్యోగాలు రాలేదు, మనకు పారిశ్రామిక అవకాశాలు రాలేదు, మనకు కార్పొరేషన్ నిధులు రాలేదు. వీటన్నిటి కోసం మళ్ళీ తెగించి కొట్లాడాల్సిన సమయం ఆసన్నమైంది. ఆ సమయానికి ఈ మీటింగ్ నాంది కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక్కడ ఉన్న ఏ వ్యక్తి ఎవరికి తక్కువ కాదు. ఒక్కొక్క నాయకుడు 100 మందితో సమానమైనటువంటి వ్యక్తులు ఇక్కడ కూర్చున్నారు. మనం కనుక మళ్ళీ మొదలు పెడితే నిజంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రగతి భవన్ని పెకిలించి బహుజన భవన్గా మార్చే అవకాశం మనందరి భుజాల మీద ఉంది. కాబట్టి మీరందరూ కూడా ఆ దిశగా అడుగులు వేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఈరోజు భారతదేశ వ్యాప్తంగా ఒకసారి మనం ఆలోచన చేస్తే ప్రధానమంత్రి సెక్రటరియట్ కాడ నుంచి, రాష్ట్రపతి సెక్రటరియట్ నుంచి, వైస్ ప్రెసిడెంట్ సెక్రటరియట్ నుంచి, కేంద్ర మంత్రుల సెక్రటరియట్ల కాడ నుంచి ప్రభుత్వ ఉద్యోగాలలో ఉన్నటువంటి రిజర్వేషన్ల శాతం ఎంత, ఆ రిజర్వేషన్లలో జనాభా దమాషా ప్రకారం ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలకు రిజర్వేషన్ రాజ్యాంగ ప్రకారంగా కల్పించినప్పటికీ ఎస్సీలకు 15%, ఎస్టీలకు 7.5%, ఓబీసీలకు 52% ఉన్నప్పటికీ కూడా ఈరోజు ఉద్యోగాల ప్రకారం చూసుకుంటే 7.5% ఉన్న ఎస్టీలలో 3% ఉద్యోగుల వాటా ఉంది, 18% ఉన్న ఎస్సీలలో 8% వాటా ఉంది, 52% ఉన్న బీసీలలో 7% వాటా ఉంది. మరి ఏ రిజర్వేషన్ లేని 15% ఉన్న అగ్రవర్ణ వాళ్ళ కులాలలో 82% ఉద్యోగుల వాటా ఉంది. మరి ఎక్కడ రాజ్యాంగంలో రిజర్వేషన్ అమలవుతుంది? మిత్రులారా ఒకసారి ఆలోచన చేయండి. నిజంగా రిజర్వేషన్లు అమలైతే 15% ఉన్న వాళ్ళు 82% ఉద్యోగులుగా ఎలా ఉంటారు? 18% ఉన్న రిజర్వేషన్లు ఉన్న వాళ్ళు 8%కి ఎలా పరిమితం అవుతారు? ఈ యొక్క మోసాన్ని పసిగట్టకపోతే, ఇలాంటి అనివార్యతను మనం గుర్తించకపోతే మళ్ళీ భవిష్యత్తు తరాలలో ఈరోజు ఉస్మానియా విశ్వవిద్యాలయంలో మనం పిహెచ్డీలు చదువుకున్నా ఉద్యోగాలు లేక నిరుద్యోగంతో రోడ్డుపై పడి ఆకలితో అలమటిస్తూ మళ్ళీ అగమ్య గోచరంగా తయారవుతున్న మన కుటుంబాలను ఒక వేదికపైకి తీసుకొచ్చి బహుజనులతోనే సాధ్యమవుతుందనే ఒక లక్ష్యంతో, ఒక స్పష్టమైన లక్ష్యంతో ఈరోజు మనం అందరం నడవాల్సిన అవసరం ఉంది. నిజంగా రాజకీయ పార్టీలు నిజంగా 75 సంవత్సరాల స్వాతంత్రం వచ్చిన తర్వాత రాజకీయ పార్టీలే కనుక మనకు నిజంగా ఒక భవిష్యత్తునివ్వాలనుకుంటే లక్షల కోట్ల బడ్జెట్లను పెడతా ఉన్నారు. 5 సంవత్సరాల అధికారంలో 7.5 లక్షల బడ్జెట్ పెడుతున్నప్పుడు, 7.5 లక్షల కోట్ల బడ్జెట్ పెడుతున్నప్పుడు ఈ బడ్జెట్లో మనకు వచ్చినటువంటి వాటా ఎంత? ఈ బడ్జెట్ల వల్ల మన బ్రతుకులు ఎంత % మారుతున్నాయి? గ్రామాల్లో, కుటుంబాల్లో ఎలాంటి అక్షరాస్యత రేటు పెరుగుతుంది? ఎలాంటి వ్యాపారాలు చేసే రేటు పెరుగుతుంది? ఎలాంటి చైతన్యం మనలో వస్తుంది అనేది కూడా మనం అందరూ ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. 75 సంవత్సరాల తర్వాత కూడా మళ్ళీ మనం ఎస్సీ కార్పొరేషన్ మీద ట్రక్కులు ఇస్తారా, కార్లు ఇస్తారా, సైకిళ్ళు ఇస్తారా, రిక్షాలు ఇస్తారా, స్కూటర్లు ఇస్తారా అని ఎదురు చూసే విధంగా మనల్ని తయారు చేస్తున్నారు తప్ప ప్రశ్నించే తత్వాన్ని మనలో చంపేస్తున్నారు. ప్రశ్నించే గొంతుకలను తయారు కాకుండా మనల్ని నొక్కేస్తున్నారు. దయచేసి ఇప్పటికైనా మనం ప్రశ్నించడం అలవాటు చేసుకోకపోతే మనలో ఉన్న నాయకత్వం చచ్చిపోతుంది. మనకు జరిగే అన్యాయం రెట్టింపు అవుతుంది. మనకు న్యాయం జరగదు. మనకు న్యాయం జరగాలంటే మనం ప్రశ్నించడం మొదలెట్టాలి. నిజంగా ఈరోజు రాజకీయాలు ఎలా తయారు చేశారంటే భారతదేశం మొత్తంలో కూడా ఒక రాజకీయ వ్యవస్థని డబ్బుంటే తప్ప రాజకీయాలను శాసించలేము. నీతి నిజాయితీతో, సమాజం మీద ప్రేమతో, సమాజం మీద బాధ్యతతో, సమాజం మీద
ఒక గొప్ప లక్ష్యం ఉన్నటువంటి ఎంతోమంది నాయకులు నిస్వార్థంగా ప్రజలకు సేవ చేయడానికి ముందుకొస్తుంటే వాళ్ళ మనసులో వాళ్ళ మెదళ్లలో ఒక భావనను క్రియేట్ చేసి డబ్బు ఉంటేనే రాజకీయాలు చేయగలం, డబ్బు లేకపోతే రాజకీయాలు చేయలేమనే ఒక నిస్పృహను వాళ్ళలో నింపి ఈరోజు రాజకీయాలకి నిజాయితీగా పనిచేసే వాళ్ళని దూరం చేస్తూ డబ్బున్న వాళ్ళే రాజకీయాలు చేయాలనే ఒక ఎత్తుగడని మన లోపల తెలియకుండానే మన మెదళ్లలో నింపి ఈరోజు వాళ్ళు రాజకీయాల నేలలో మొదలు పెడతా ఉన్నారు. మీరందరూ దీన్ని గమనించాలి. డబ్బుంటే సరిపోదు రాజకీయం చేయడానికి. డబ్బు మాత్రమే కాదు, సమాజాన్ని ముందుకు నడిపించడం కోసం సమాజాన్ని తన భుజాల మీద బాధ్యత వేసుకొని నిస్వార్థమైన సేవతో ఈరోజు మన జాతుల కోసం కొట్లాడడానికి రావాల్సిన అవసరం ఉంది. కాబట్టి మనం అందరం కూడా మళ్ళీ ఆలోచించాలి. నిజంగా ఈరోజు మనం తీసుకున్నటువంటి ఇప్పుడు వాళ్ళు దళిత బంధు అని ఒక పథకం పెట్టిరు. హుజూరాబాద్ ఎన్నికలే లేకపోతే దళిత బంధు అనే పథకం వచ్చేదా? ఒకసారి ఆలోచన చేయండి. అసలు రైతు బంధు, దళిత బంధు ఈ రెండింటి మధ్యన వ్యత్యాసం బాగా గమనించాలి మనం. రైతు బంధు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులందరికీ ఇస్తున్నారు. వాడికి 100 ఎకరాలు ఉన్నా రైతు బంధు ఇస్తున్నావు, 1000 ఎకరాలు ఉన్నా రైతు బంధు ఇస్తున్నావు. మరి దళిత బంధు ఎందుకు 100 మందికే పరిమితం చేస్తున్నావు? మనకు అర్థమవుతుందా దీంట్లో ఉన్న కుట్ర? అసలు ఆ 100 మందికి కూడా రాదది, కానీ నువ్వు ప్రవేశపెట్టేది కూడా 100 మందికి అని మోసగిస్తున్నావు. రైతు బంధు పథకం కింద లక్షల కోట్లను, బడ్జెట్ల రూపాయలు లక్షల కోట్లను ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో అంబేద్కర్ ఓవర్సీస్ విద్యా నిధి మీద ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలకు వివిధ దేశాలలో ఉన్నటువంటి ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన యూనివర్సిటీలో చదువుకోవడం కోసం ప్రభుత్వం ఒక స్కీమ్ పెట్టి 20 లక్షల రూపాయలు ఇస్తున్నామని ప్రమోషన్లు చేసుకొని ప్లగార్డులు కట్టుకొని హోర్డింగ్లు పెట్టుకొని హైదరాబాద్ నగరంలో చేసుకుంటా నిజంగా అంబేద్కర్ ఓవర్సీస్ విద్యానిధి కేంద్రం కింద నువ్వు ఖర్చు పెట్టినటువంటి ఎన్ని లక్షల కోట్లు ఖర్చు పెట్టావో ఒకసారి ప్రజలకు చెప్పండి. మీరు చూస్తే సంవత్సరానికి 30 మందిని కూడా పంపించట్లేదు ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలు అందరినీ కలిసి. మళ్ళీ దానికి 3 లక్షల కంటే ఎక్కువ ఆదాయ సర్టిఫికేట్ ఉంటే నువ్వు అది ఇవ్వవు. అమెరికాలో చదువుకునే వాడికి కనీసం ఒక కండక్టర్ కొడుకు చదువుకోవాలని అనుకుంటే కండక్టర్కి 5 లక్షల పైన జీతం ఉంటుంది సంవత్సరానికి. మరి ఆ కొడుకు ఎట్లా చదువుకోవాలి? ఎందుకోసం, ఎవరిని మోసగించడం కోసం ఈ పథకాలు నువ్వు పెడుతున్నావు? ఒక్కసారి మనం అందరం ఆలోచించాల్సిన అవసరం ఉంది. అసలు నువ్వు మాకు పథకాలు పెట్టడం ఏంది? మా డబ్బు మాకు ఇవ్వడం ఏంది? 85% ఉన్న మేము మా డబ్బు, మా నిధులు మేము ఖర్చు పెట్టుకోవాలి. మాకు కావాల్సినటువంటి వ్యవస్థలో మా వ్యవస్థ రంగంలో మేము పెట్టుకోవాలి. వాటి గురించి కదా మనం కొట్లాడాల్సింది. నువ్వు పథకాలు పెట్టని కాదు కదా మనం కొట్లాడాల్సింది. ఇప్పటికైనా మన మెదళ్లలో ఉన్నటువంటి వ్యవస్థను గత 2000 సంవత్సరాలలో మన మెదళ్ళ ఏదైతే నింపిరో దాన్ని రీబూట్ చేసి ప్రక్షాళన చేసి మనం ఒక క్వాంటమ్ లీప్ లాగా మనం చాలా ఆలోచనతోటి ముందడుగులు వేయకపోతే, గొప్పగా ఆలోచించకపోతే ఇంకా చరిత్రలో నష్టపోతూనే ఉంటాం. దళిత బంధు లాంటి ఎన్నో స్కీములతో మనల్ని మోసం చేస్తూనే ఉంటారు. మళ్ళీ చెప్తున్నా, తెలంగాణ రాష్ట్రంలో ప్రతి స్కీమ్ మోసం చేయడానికి పెట్టిందే, ప్రతి స్కీమ్ మోసం చేయడానికి పెట్టిందే. మీరందరూ కూడా గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు కళ్యాణ లక్ష్మి కావచ్చు, వాళ్ళు పెట్టిన కేసీఆర్ కిట్ కావచ్చు, ఏది చూసినా కూడా ఎక్కడ కూడా తెలంగాణ రాష్ట్రంలో గ్రామీణ స్థాయిలో ఆళ్ళ పార్టీలో పనిచేసే అగ్రవర్ణ నాయకుల చేతుల్లో చెంచాలుగా పనిచేసే వాళ్ళకి ఇచ్చుకొని ఆ వ్యవస్థను ముందుకు తీసుకెళ్లడం కోసం పెట్టిన పథకాలు మాత్రమే. ఒరిజినల్గా నిజాయితీగా నిజంగా అవసరం ఉన్నటువంటి పేద కుటుంబాలకి ఎక్కడా అందట్లేదు. ఈ దళిత బంధు కూడా మరో అలాంటి ప్రోగ్రామే. ఈరోజు ప్రతి నియోజకవర్గానికి 100 మంది నాయకులు అవసరం. ఒక ఎమ్మెల్యే గెలవాలంటే ప్రతి నియోజకవర్గానికి 100 మంది నాయకులు అవసరం. ఈ మాత్రం కుట్రను మనం ఛేదించకపోతే నష్టపోతాం. ఆ నియోజకవర్గంలో ఏ పార్టీలో 10 మందిని లెక్క పెట్టుకున్నా 10 పార్టీల్లో 10 మంది 100 మంది, ఆ 10 మందిని కొనేస్తే సరిపోతుంది. వాళ్ళ అకౌంట్లోనే దళిత బంధు పడుతుంది. ఇక వాళ్ళు ఏ పార్టీకి పనిచేయొద్దు, ఓట్లన్నీ కేసీఆర్కి వేయాలి, మళ్ళీ సీఎం చేయాలి, ప్రగతి భవన్ మీద ఇంకో ఫ్లోర్ వేస్తాడు, అలా మని కట్టిస్తాడు. అంటే ఇప్పుడే మన మెదళ్ళలో చెప్పేస్తున్నాడు, నెక్స్ట్ సీఎం నా కొడుకు, తర్వాత నా మనమడు ఉంటాడు, మీరు ఎవ్వరు రారు, ఈ ప్రగతి భవన్ అందుకోసమే కట్టుకున్నాను నేను. ఒక్కసారి మనం అందరం త్యాగం చేద్దాం, ఒక్కసారి మనందరం తెగిద్దాం, ఒక్కసారి మనందరం ఆలోచిద్దాం. ఒక్కసారి తెలంగాణ కోసం ఎట్లయితే కొట్లాడినామో, తెలంగాణ కోసం ఎట్లయితే ప్రాణత్యాగం చేసినామో, తెలంగాణ కోసం ఎట్లయితే నిజాయితీగా పనిచేసినామో, తెలంగాణ కోసం ఎట్లయితే ఆకలి చావులతో మనం ఉద్యమాలు నడిపినామో, తెలంగాణకి ఎట్లయితే డబ్బు లేకపోయినా అప్పులు చేసి కొట్లాడినామో, ఉద్యమాలు నడిపించినామో, మళ్ళీ ఈ 2.5 సంవత్సరాల ఉద్యమాలను నడిపే బాధ్యత మన మీద ఉంది. బహుజన రాజ్యాన్ని తీసుకొచ్చే బాధ్యత మీ అందరి మీద ఉంది. కాబట్టి మనం అందరం కూడా అదే దిశలో అడుగులు వేసి నిజంగా ఈరోజు బహుజన విద్యార్థి సంఘాలు తీసుకున్నటువంటి గొప్ప నిర్ణయం
చరిత్రలో సువర్ణ అక్షరాలతో లిఖించబడుతుందని తెలియజేస్తూ ఈ అవకాశం కల్పించినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జై భీమ్. అని చదివింది ఓన్లీ కేసీఆర్. భారత రాజ్యాంగాన్ని అది పర్ఫెక్ట్గా యూజ్ చేసుకున్నటువంటి కేసీఆర్ అని మన రాజన్న గారు. ఈనాటి తెలంగాణని కాంక్షించేటువంటి ఆత్మ గౌరవ ప్రతీకలైనటువంటి బహుజన బిడ్డలందరికీ సామాజిక సాంస్కృతిక రాజ్యాధికార విప్లవోద్యమ జైవీములు తెలియజేస్తున్నాను మిత్రులారా. ఇక ఎందుకంటే వేల కోట్ల రూపాయలు దళితులకు కేటాయిస్తున్నా, దళితుల అభివృద్ధి కేటాయిస్తున్నా అని చెప్తున్నటువంటి ప్రభుత్వాలు ఒక్క కేసీఆర్ ప్రభుత్వమే కాదు, ఇంకే ప్రభుత్వమైనా అవి ఇంప్లిమెంటేషన్లో ఉంటున్నాయా లేదా అనేటువంటిది మనం ఆలోచన చేసుకోవాలి. దళితులు సామాజిక ఆర్థిక రాజకీయ రంగాల్లో అభివృద్ధి చెందినప్పుడు మాత్రమే దళిత సాధికారత అనేటువంటి పదానికి నిజమైనటువంటి సార్థకత లభిస్తుంది. మరి సామాజిక ఆర్థిక రాజకీయ రంగాల్లో అభివృద్ధి అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ సామాజిక రంగాలని ఆలోచిద్దాం. సామాజిక వివక్షతలు, తరతరాల నుంచి వస్తున్నటువంటి వెనుకబాటుతనం, చిన్న చూపుతనం మన మీద ఉండకూడదు. సామాజిక వివక్షత అంటే మన మీద దాడులు జరగకూడదు. ఒకవేళ దాడులు జరిగినా చట్టానికి లోబడి వారి మీద ఇమీడియట్గా చర్యలు తీసుకోవాలి. అవేం జరగట్లేవు కదా. ఇసుక దందా జరుగుతుందని ప్రశ్నిస్తే దళితుల్ని వెహికల్స్ తోటి లారీలతో గుద్ది చంపేస్తారు, వాళ్ళ మీద కేసులు ఉండవు. మరియమ్మ లాంటి వ్యక్తులని లాకప్ డెత్ చేస్తారు. ఒక ఉద్యోగం డిస్మిస్ చేసినంత మాత్రం ఆ ప్రాణం అయితే తిరిగి రాదు. తర్వాత వాడు 4 రోజులకి ఏదో రకంగా ఏమో చేస్తాడు, ఇంకో రకంగా లబ్ధి పొందే ప్రయత్నం జరుగుద్ది. నిన్నగాక మొన్న ప్రీతి అనే ఒక అమ్మాయి చనిపోయింది, వారి మీద మాట్లాడరు. సరే, ఎవరు మాట్లాడరు? లాస్ట్కు ఆ ప్రాంతంలో ఉన్న ఎమ్మెల్యేనే కనీసం రెస్పాండ్ అవ్వాలి కదా. ఒకవేళ వాడు దళిత ఎమ్మెల్యే అయితే ఆ లుచ్చాగాడితో మాట్లాడాలి కదా. మరియమ్మ లాంటి వ్యక్తి లాకప్ డెత్ జరిగితే ఆ ప్రాంతంలో ఉన్నటువంటి వాడు దళిత ఎమ్మెల్యే అయితే స్పందించాలి కదా. వాడు స్పందించడు. అదే ఒక ఆధిపత్య వర్గాలకు సంబంధించినటువంటి ఆడకూతురులో లేకపోతే మిగతా వ్యక్తుల మీదనో దాడులు జరిగితే ఫిల్మ్ యాక్టర్ల కాంచి మొదలేస్తే, సోకాల్డ్ ఉద్యమకారుల కాంచి మొదలేస్తే ప్రతి ఒక్క నా ఎదవ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టి ఖండించి మళ్ళీ వీటన్నింటిని మీడియాలో ప్రచురించి, మనం దళితులంటేనే బేసికల్గా భావోద్వేగాలు ఎక్కువ ఉంటాయి, అది కులానికి మతానికి ప్రాంతానికి సంబంధం లేకుండా అన్యాయం జరిగితే చలించే హృదయం మనకు ఉంటుంది కాబట్టి మనం కూడా పోస్టులు పెడుతుంది దాని మీద. అది మన మంచితనం. మరి ఇక్కడ సామాజిక అంశం ఇట్లా ఉంటే ఆర్థిక అంశాల లోపల విషయానికి వస్తే ఆర్థిక అంశాల లోపల డబుల్ బెడ్రూమ్, మన దళితులకు ఆర్థిక ప్రధానంగా 3 ఎకరాల భూమి విషయానికి వస్తే 3 ఎకరాల భూమి పంచడానికి ఆయనకు భూములు ఉండవు. కానీ కోకాపేట లాంటి ప్రాంతం లోపల భూములు పంచడానికి మాత్రం, అమ్మడానికి మాత్రం భూములు ఉంటాయి. మరి ఆ కోకాపేట లాంటి ప్రాంతం లోపల, అభివృద్ధి చెందిన ప్రాంతాల లోపల భూములు దళితులకు పంచితే వీళ్ళు అభివృద్ధి అవుతారా, మరి వీళ్ళు బాగుపడతారా అనేటువంటి ఆలోచన దొరకున్నదేమో అనేటువంటి విషయాన్ని కూడా మనం ఆలోచన చేసుకోవాలి. రాజకీయ విషయాల లోపల మన దళితులకు రాజయ్య లాంటి వాళ్ళకి అన్యాయం జరిగినా ఆ రాజయ్య నాకేం జరగలేదు, మావాడు దేవుడు నా తండ్రి లాంటి వాడు అని వాడు సంకలు గుద్దుకుంటాడు. మరి వాడేం దళితుడో వాడేం మనిషో, మరి వానికి మనం ఎందుకు సపోర్ట్ చేయాలనో మన ఒక తెలియని దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితిలో మనం ఉన్నాం. తర్వాత 27 సంవత్సరాల ఉద్యమ చరిత్ర లోపల ఏనాడు కూడా మాదిగల ఉద్యమ సింహం మందకృష్ణ మాదిగనంటోని టచ్ చేసిన వ్యక్తి లేడు. అంత పెద్ద వైఎస్ రాజశేఖర రెడ్డి కూడా ఫ్యాక్షనిస్ట్ అంటారు, లేకపోతే క్షమించండి మీరు వేరే భావించకండి అంటారు, ఇంకోటి అంటాడు, పవర్ఫుల్ క్యాండిడేట్ అంటారు, ఒక్క ఢిల్లీని గడగడ వణికించిన సింహం అంటారు. మరి అంత సింహమే, మరి మా సింహాన్ని టచ్ చేయలేదు. ఒక సన్నివేశం, అరే ఎవడు రాబోయ్ మాదిగల మందకృష్ణ మాదిగని అరెస్ట్ చేస్తే రాష్ట్రం అగ్నిగుండం అవుతుందని మాట్లాడిన ఎవర్రా అని చెప్పేసి జనరల్ డిస్కషన్లో మాట్లాడుతున్నప్పుడు ఎవరు సపోర్ట్ చేయలేదట. అందులో ఈటల రాజేంద్ర కూడా ఉన్నాడట. అప్పుడు కృష్ణన్ అరెస్ట్ అయినప్పుడు అన్న మాట ఏంది, ఎవడు ఏది అగ్నిగుండం కాదురా, అగ్గిపుల్లలని నా దగ్గర ఉన్నప్పుడు రాష్ట్రం అగ్నిగుండం ఎట్లయిద్దిరా అన్నట కేసీఆర్. అంటే ఏంది, తన వ్యూహం, తన ఎత్తుగడ, తన స్కెచ్ ఎట్లా. ఇక్కడ ఒక సమస్య ఉంటే ఇక్కడ ప్రశ్నించేవాడు ఉంటే ఆ ప్రశ్నించేవాడికి ఎవరు బలం, ఏది బలం అని దాని పక్కన ఉన్నటువంటి మొత్తం తన రూట్స్ నుండి కట్ చేసిన తర్వాతనే ఇంప్లిమెంటేషన్ చేస్తున్నాడు. దళితులకు సాధికారత రావాలి, 3 ఎకరాల భూములు రావాలి, మనం అడిగినామా వాడే ఇస్తా అన్నాడు. తర్వాత డబుల్ బెడ్రూమ్లు ఇస్తా అన్నాడు. ఇప్పుడు దళిత బంధు అంటుండు. ఇవన్నీ
మొన్న లాస్ట్ టైం ఒక 6 months నేను ఉపన్యాసం లెక్క మాట్లాడుతున్నాను, జనరల్ విషయాలు పంచుకుంటున్నా. ఒక 6 months బ్యాక్ ప్రెస్ మీట్ పెడుతున్నప్పుడు పెట్టి ఒక మాట ఒక వర్డ్ అన్నాడు, ఇంకొక 2-3 పథకాలు ఉన్నాయి పెడితే అవుట్ అన్నాడు ప్రతిపక్షాలు. హుజూరాబాద్ ఎలక్షన్లు వచ్చినా రాకున్నా దళిత బంధు అనేది కేసీఆర్ మైండ్లో ఉన్నది. ఈజ్ ప్లాన్డ్. అతడు ప్లాన్తో ఉన్నాడు పర్ఫెక్ట్గా. 2024లో ఏం ప్లాన్ చేయాలి, 18లో ఏం ప్లాన్ చేయాలి, 14లో ఏం ప్లాన్ చేయాలి, తర్వాత అని ఒక్కదాంతో ఒకటి నిర్మాణం చేసుకుంటూ ఎప్పుడు ఏ పథకాన్ని ఇంప్లిమెంటేషన్ చేయాలి, ఎప్పుడు ఏ పథకాన్ని ప్రకటించాలి, ఎంతమందికి ఇవ్వాలి అనేది పర్ఫెక్ట్గా ప్లాన్ తోటి వస్తున్నాడు. ప్లాన్ లేనిది అంటే మనకే 200% ప్లాన్ లేనిది అంటే దళితులకు, దళిత ఉద్యమకారులకు, దళిత నాయకులకు, బహుజన సిద్ధాంతం ఉన్నటువంటి వ్యక్తులకే ప్లానింగ్ లేదు. మనం ఉస్మానియా యూనివర్సిటీలో ఈ గోడ నుంచి మాట్లాడితే ఆ గోడ ఈడ ఉపన్యాసంతో 2 గోడలు బద్దలు కావాలి. మనం ఎక్కడ మాట్లాడాలి? ఇది విలేజ్లోకి వెళ్ళి మాట్లాడాలి. విలేజ్లోకి వెళ్ళి మాట్లాడుతున్న వాళ్ళందరికీ ఈ సందర్భంగా జైభీమ్ తెలియజేస్తున్నా. కానీ పోకపోతే మాత్రం మనదే తప్పవుతుంది. విలేజ్లోకి వెళ్ళకుండా కేసీఆర్ విలేజ్లోకి వెళ్తున్నాడు, తనకు సైనికులు ఉన్నారు. దళితుల సాధికారత వాణ్ణిందే అడిగేది. మిత్రుడు చెప్పినట్టుగా మనకు రాజ్యాధికారం వస్తే మనమే వానికి ఎవరు అన్నారుగా వెలమ సాధికారత మనం ప్రకటిస్తూ ఉన్నాం కదా. ఆ సాధికారత ప్రకటించాలంటే మనం ఏం చేయాలి? మనం ఎక్కడ ఉండాలి? గ్రామాల్లో ఉండాలి. ఉస్మానియా యూనివర్సిటీలో దళితులకు అన్యాయం జరుగుతుందని తెలియని విద్యార్థి ఉన్నాడా? ఇక్కడ మనం అవలోకన చేసుకున్న తర్వాతకి మనం ఖచ్చితంగా గ్రామాల్లోకి వెళ్ళాల్సినటువంటి అవసరం ఉన్నది. నెత్తులు పగిలి కారిన విద్యార్థుల నెత్తుల నుండి, కన్న తల్లుల కడుపు కోత కన్నీటి దారాల నుండి, మండిన బహుజన గుండెల నుంచి, నిప్పులపై మోగిన దండోర డప్పుల నుంచి తెలంగాణ ఉద్యమం ఆవిర్భావం జరిగి తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావం జరిగితే ఒక కుటుంబానికి మాత్రమే పప్పు బెల్లమైనటువంటి పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో కనిపిస్తుంది. ఎందుకు వచ్చింది ఈ పరిస్థితి? ఎక్కడ జరిగింది ఈ లోపం అని ఆలోచిస్తే 200% విద్యార్థులదే అని చెప్పేసి నేను అనుకుంటాను. రాజకీయ పార్టీలు వాళ్ళ రాజ్యాధికారం కోసం, వాళ్ళ అధికారం కోసం, వాళ్ళ ఈక్వేషన్స్ ప్రకారం వాళ్ళు వెళ్తారు. మరి మనకే ఈక్వేషన్ ఉంది, విద్యార్థులకు మన ఏ ఈక్వేషన్ ఉంది? దినంన్నర దీక్షకు తద్దినం పెట్టి తెలంగాణ ప్రజల గుండెల్లో చిగురుస్తున్నటువంటి ఆశల వనాన్ని పండ్ల రసం తాగి ముండ్లవనం చేసినటువంటి కేసీఆర్ పండ్ల రసం కాదురా, విద్యార్థుల రక్తం తాగురా, మేం తెలంగాణ ఉద్యమాన్ని భుజన వేసుకుంటామని చెప్పేసి ముందు కురికింది కాంగ్రెస్ పార్టీల్లో, కమ్యూనిస్ట్ పార్టీల్లో, ఇంకో పార్టీలో కాదు, విద్యార్థులు. ఇక్కడ ఉస్మానియా యూనివర్సిటీ గడ్డ మీద విద్యార్థి కాలి లోపల రబ్బర్ తూట దిగితే తెలంగాణ రాష్ట్రం అంతా కన్నీరైంది, శోకసంద్రమైంది, ఉద్యమాన్ని భుజానకెత్తుకున్నది. అంటే ఆనాడు ఉస్మానియాను చూసి, కాకతీయ యూనివర్సిటీని చూసి, పాలమూరును చూసి తెలంగాణ సమాజం అట్టుడికిపోయింది. కానీ ఇంకో రాజకీయ నాయకుడినో ఇంకోనో కాదు. దాన్ని రాజకీయంగా మార్చుకున్నది కేసీఆర్. రాజకీయంగా మార్చుకోలేని వాడు బాబాసాహెబ్ అంబేద్కర్ అంటాడు, రాజ్యాధికారం అన్ని సమస్యలకు పరిష్కారం అంటాడు. పొద్దుస్తమానం ఆ బాబాసాహెబ్ని తలుచుకుంటూ ఉంటాం. రాజ్యాధికారాన్ని అందుకోలేనటువంటి జాతులు అంతరించిపోతాయంటాడు. ఇంత బాగా తెలిసినటువంటి మనం రాజ్యాధికార విషయం లోపల తెలంగాణ ఉద్యమం తర్వాత మనం తప్పటడుగు వేశాం. కాబట్టి మనం కూడా రాజ్యాధికారం దిశగా పయనించాలి. వానికి మనం ఒక వెలిమ సాధికారతో, రెడ్డి సాధికారతో మనం ఇవ్వాలి. మనం అడుక్కునేటువంటి పరిస్థితి ఉండకూడదని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. 5,000 కోట్ల రూపాయల దళిత మహిళలకు సంబంధించినటువంటి, డ్వాక్రా మహిళలకు సంబంధించినటువంటి, స్వయం ఉపాధికి సంబంధించినటువంటి బిల్స్ పెండింగ్లో ఉన్నాయి. ఇప్పుడు దళిత బంధు అంటాడు 1,200 కోట్ల రూపాయలు కేటాయిస్తుండు. దాన్ని 4 ఏళ్ల లోపల 40,000 కోట్లకు పెంచుతా అంటుండు. అది దళిత ముఖ్యమంత్రి లాంటిదే, మనం దాన్ని గమనించాలి. ఎలక్షన్ వచ్చిన ప్రతిసారి ఒక బంద్ వస్తుంది, తర్వాత ఎలక్షన్లు అయిపోయినాక అన్నీ బంద్ అవుతున్నాయి. ఎందుకు అవుతున్నాయి అనేది 1కి 10 సార్లు మనం మననం చేసుకోవాలి. 100కు 200% మన వర్గాలు అధికారంలోకి, రాజ్యాధికారంలోకి వచ్చినప్పుడు మాత్రమే వీటన్నింటికి పరిష్కారం దొరుకుతుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఈ అవకాశం ఇచ్చినటువంటి మిత్రులకు మరొక్కసారి సామాజిక, సాంస్కృతిక, రాజ్యాధికార విప్లవోద్యమ జైభీమని తెలియజేస్తూ ముగిస్తున్నాను. మిత్రులు, ఇంకొక చిన్న విషయం అంటే అధికారం అనేటువంటి ఒక కంటెస్టెడ్ క్యాండిడేట్గా నాకు ఒక చిన్న అనుభవం చెప్తాను, మర్చిపోయాను. అధికారం మనం ఎమ్మెల్యేగానో ఎంపీగానో పోటీ చేస్తూ అధికారం వస్తుందని చెప్పేసి మనం అనుకుంటాం. అక్కడికి వెళ్ళిన తర్వాత గ్రౌండ్లో రకరకాలటువంటి ఇబ్బందులు, రకరకాల శక్తులు మన మీద పనిచేస్తున్నాయి. కేసీఆర్ తన అధికారంలోకి
రావాలనుకున్నప్పుడు తనకు రావాల్సిన ఓట్లనే కాదు, తనకు వ్యతిరేకంగా ఉన్నటువంటి ఓట్లను తనకు ఇమీడియట్గా ఉన్నటువంటి అపోజిట్ శక్తికి పడకుండా ప్లాన్ చేస్తున్నాడు. అందులో భాగంగా కొత్త పార్టీలు పుట్టుకరావడం, లేదంటే అక్కడనే ఉన్నటువంటి కొందరు పబ్లిసిటీ లేదంటే మైలేజ్లో ఉన్నటువంటి క్యాండిడేట్లను కొత్త క్యాండిడేట్లను పెట్టడం, ఏదో రకంగా అట్లా జరుగుతుంది అన్నట్టు. ఈ కుట్రలను కూడా మనం పసిగట్టాల్సినటువంటి అవసరం ఉన్నది. 2010 లాస్ట్ టైం జరిగినటువంటి ఎన్నికల లోపల ఒక గొప్ప ప్రయత్నంగా వస్తున్నటువంటి రాజకీయ ప్రయత్నం అనేటువంటి కూడా అందులో ఆ కుట్రలో భాగం అనేటువంటిది వార్తలు వినిపిస్తున్నాయి. ఇట్లాంటి కుట్రల్ని కూడా మనం పసిగట్టి మనం ఎన్ని మాట్లాడుకున్నా అధికారం కోసం ఉద్యమం చేయకపోతే ఇంకా 100 ఏళ్ళైనా మళ్ళీ సాధికారత ఎక్కడ అనేటువంటి ప్రశ్న మన ముందు ఉంటూనే ఉంటుంది. కాబట్టి అధికారం సాధించడం కోసం ప్రయత్నం చేస్తారని చెప్పేసి ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మిత్రులకి జై భీమ్. థ్యాంక్ యూ. ఇప్పుడు AISFOU జనరల్ సెక్రటరీ క్రాంతి మిత్రుని 2 నిమిషాలు మాట్లాడిందే కోరుతున్నాం. ప్రతినిధిగా వచ్చినటువంటి దాసోజు శ్రావణన్న గారికి, అలాగే మా తోటి స్కాలర్లు, సీనియర్లు, మా తోటి స్కాలర్లందరికీ పేరు పేరున విప్లవాది వందనాలు తెలియజేస్తూ, ఇక్కడ ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో దగాపడ్డ దళితులు సాధికారిత అనే అంశంపై సమగ్ర చర్చ అనే అంశంపై ఇక్కడ జరుగుతున్న ఈ రౌండ్ టేబుల్ సమావేశానికి చాలామంది వక్తలు వచ్చారు. సమగ్రంగా చర్చ జరగాలి, ఎందుకంటే దళితులను మళ్ళీ మోసం చేసే కార్యక్రమం ఇది. ఎందుకంటే ఇంతకుముందు ఏదైతే దళితులకు 3 ఎకరాల భూమి అని చెప్పేసి మాట్లాడినటువంటి కేసీఆర్, అలాగే ప్రతి ఇంటికి ఒక ఉద్యోగం అని చెప్పేసి అన్నాడు. తెలంగాణ రాష్ట్రంలో ఏ వేదికనైతే ఉస్మానియా యూనివర్సిటీ వేదికగా తీసుకొని విద్యార్థులు ఎన్నో ఉద్యమాలు చేస్తూ ఎన్నో రకాల ఉద్యమాలకు ఇక్కడ మనం ప్రతిగా నిలిచినాం. కాబట్టి ఇది కూడా ఏంటంటే ఇది దళిత బంధు అనే కార్యక్రమం దళితులకు మళ్ళీ మోసం చేసే కార్యక్రమం, కాబట్టి దీన్ని వ్యతిరేకించాలి. ఇప్పుడు భారతదేశంలో భారత రాజ్యాంగ నిర్మాత ప్రతి ఒక్కరికి ఓటు హక్కుని కల్పించడం జరిగింది. మొన్నటిదాకా ఈ ఓటు యొక్క వాల్యూ 1000 రూపాయల నుంచి ఇప్పుడు 10 లక్షలకు మారింది. కాబట్టి రేపు ఇంకా మారే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి ఈ ఓటు అనేది ఎంత వాల్యూయో మనం ఇప్పుడు తెలుసుకోవాలి. ప్రతి ఒక్క దళితులు ఈ ఓటును వినియోగించి ముందుగా ఏంటంటే ఈ రాజ్యాధికార దిశగా వెళ్ళాల్సిందిగా కోరుతూ ఈ సమావేశానికి నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున విప్లవాది వందనాలు తెలియజేస్తాను. అన్న దాసు శ్రావణన్న గారికి మరియు అలాగే మరో ముఖ్య అతిథి ప్రొఫెసర్ మురళీదర్శన్ IIFT ఢిల్లీ ప్రొఫెసర్ గారికి మరియు విద్యార్థి నాయకులు నలిగంటి శరత్ గారు, అదేవిధంగా రాజు మరియు సునీల్ శెట్టి మరియు పాల్వాయి నగేష్, ఎంప్లాయీస్ SC/ST ఎంప్లాయీస్ అసోసియేషన్ మిత్రులకు మరియు విద్యార్థి నాయకులందరికీ పేరు పేరున జై భీమ్ తెలియజేస్తున్నాం. వాస్తవానికి తెలంగాణ రాష్ట్రంలో దగాపడ్డ దళితులు సాధికారతపై సమగ్ర చర్చ మన ప్రధాన అంశం. అంటే సాధికారత అనేదాన్ని మనం ఏ కోణంలో మనం సాధికారత సాధిస్తున్నాం, ఈ ప్రభుత్వాలు దళితులకు ఏ విధమైనటువంటి సాధికారతను అందిస్తున్నాయనేది మన ప్రధాన చర్చ. వాస్తవానికి ఇవాళ ప్రతి ఎలక్షను దళితులకు సాధికారత అనే అంశం పైన ఈ ప్రభుత్వాలు మొట్టమొదట మోసం చేస్తున్నటువంటి సందర్భాన్ని మనం చూస్తున్నాం. కేసీఆర్ గారు తన 7 ఏళ్ల పాలనలో వాస్తవానికి SC/ST సప్లాన్ యొక్క నిధులు 86,000 కోట్ల రూపాయలు. అయ్యా ముఖ్యమంత్రి గారు, మిమ్మల్ని మేము సూటిగా అడగదలుచుకున్నాం, నీకు దమ్ము ధైర్యం ఉంటే ఫస్ట్ మా సప్లాన్ నిధులను మాకు ఖర్చు చేయండి. ఆ నిధులను మీరు ఖర్చు చేసిన తర్వాత మీరు ఇంకేదైనా పథకాలను తీసుకొస్తే ప్రజలు నమ్ముతారు. కానీ ఇలాంటి దొంగ మాటలు చెప్పుకుంటూ 7 ఏళ్ల కాలం కలిపినావు, ఇంకా నువ్వు మరోసారి మోసం చేయాలని కుట్ర వండితే
నిన్ను తిప్పికొట్టే రోజులు చాలా దగ్గరలో ఉన్నాయి. ఆల్రెడీ నీకు స్టార్ట్ అయింది కౌంటర్. నువ్వు దళితులు అంటే చాలా హేళనగా ఇవాళ నువ్వు పథకాలు తీసుకొస్తున్న సందర్భం ఇది. నీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఆనాడు దళిత ముఖ్యమంత్రి అన్న నువ్వు దాన్ని పక్కకు పెట్టి 3 ఎకరాలను తీసుకొచ్చినావు. ఇవాళ ఈ రాష్ట్రంలో 3 ఎకరాల భూమిని నువ్వు ఎంతమందికి ఇచ్చావని మేము క్వశ్చన్ చేస్తున్నాం. నేను 3 ఎకరాల భూమి నిజంగా ఏ దళితుడు అడగలే. మరి చేయాల్సిన బాధ్యత వాస్తవానికి నీది కాదా అని మేము అడుగుతున్నాం. ఎందుకు అనంటే ఈ రాష్ట్రంలో దళిత కుటుంబాలు మొత్తానికి 10 లక్షల పైన కుటుంబాలు ఈ రాష్ట్రంలో ఉన్నప్పటికీ 10 లక్షల పైన కుటుంబాలు ఈ రాష్ట్రంలో ఉన్నప్పటికీ మీరు కేవలం గ్రామీణ నేపథ్యంలో నివసిస్తున్నటువంటి ప్రజలు ఎంత అంటే 7 లక్షల పైచిలుకున్నారు. ఇందులో కనీసం భూమి లేనటువంటి ప్రజలు ఎంతమంది ఉన్నారంటే కుటుంబాలు 3 లక్షల పైచిలుకు కుటుంబాలు ఉన్నాయి. మరి ఇలాంటి ఈ 3 లక్షల పైచిలుకు యొక్క కుటుంబాలకు సెంటు భూమి లేనటువంటి ఈ కుటుంబాలకు భరోసాను ఇవ్వాల్సిన బాధ్యత నీది కాదా, ఈ ప్రభుత్వాన్ని కాదా అని మేము ప్రశ్నిస్తున్నాం. ఇవాళ సాధికారత ఎక్కడి నుంచి వస్తుంది? మాకు విద్య కావాలి, వైద్యం కావాలి, భూమి మీద హక్కు కావాలి. ఇది కదా మాకు ముందు సాధికారత. నువ్వు 10 లక్షలు ఇస్తే సాధికారత వస్తుందా? ఎవడు అడిగినా నేను 10 లక్షలు ఇవ్వమని? ఏ దళిత నాయకుడు అడిగిండా? లేకపోతే దళితులు అడిగినరా? మేము స్ట్రైట్గా నిన్ను క్వశ్చన్ చేయదలుచుకున్నాం. ఇవాళ నీకు దమ్ము ధైర్యం ఉంటే, నీకు నిజంగా దళితుల పట్ల చిత్తశుద్ధి ఉంటే బిడ్డ మాకు తాయిలాలు కాదు నువ్వు ఇవ్వాల్సింది, మాకు రాజకీయ వాటా ఇవ్వమని అడుగుతున్నాం. మా రాజకీయ వాటా ఏంటో తెలుసా నీకు? ఉమ్మడి రాష్ట్రంలో కనీసం 5-6 మంత్రులు ఉండేటోళ్ళు. ఈ రాష్ట్రంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 5-6 మంత్రులు ఉండేటోళ్ళు. తెలంగాణ రాష్ట్రం వచ్చాక ఇవాళ ఆ సంఖ్య 1కి వచ్చింది. అంటే మాలకిస్తే మాదేకియవు, మాదేకిస్తే మాలకియవు, ఇలా విభజించి పాలిస్తూ దళితులను విచ్ఛిన్నం చేసేటువంటి కార్యక్రమంలో నువ్వు సక్సెస్ అవుతావు. కానీ నీ కుట్రలను పసిగట్టే సమయం ఆసన్నమైంది. నిన్ను తిప్పికొట్టే రోజులు దగ్గర పడ్డాయి. దీని మీద నీకు దమ్ము ధైర్యం ఉంటే బిడ్డ నువ్వు మోసం చేయాలని ఇంకొకసారి ట్రై చేస్తే కేసీఆర్ అనేటువంటి 3 అక్షరాలను రేపు రాబోయే రోజులలో కిలోమీటర్ లోతుల పొందబెట్టి పాతరేసే రోజులు దగ్గరలో ఉన్నాయి. నిన్ను ప్రజాస్వామికంగా పొందబెట్టే రోజులు దగ్గరలో ఉన్నాయని హెచ్చరిస్తున్నాం. ఇవాళ నువ్వు తీసుకొచ్చినటువంటి దళిత బంధు అది దళితులకు రాబంధు అనేటువంటి విషయాన్ని మేము ఈ సభ ద్వారా చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నాం. ఇది దళిత రాబంధు అనేటువంటి కేసీఆర్ను రాబంధును తరిమినట్టు తరిమే రోజులు వస్తాయి. నిన్ను ఇదే వేదిక ద్వారా ఇవాళ మేము ఈ సమాజానికి, తెలంగాణ సమాజానికి మేము చాలా సూటిగా చెప్పదలుచుకున్నాం. నిన్ను ఉరికిచ్చే రోజులు దగ్గరలో ఉన్నాయి. బహుజన రాజ్యాన్ని సాధికార దిశలో మేమంతా పనిచేయడానికి సిద్ధంగా ఉన్నామని తెలియజేసుకుంటూ నువ్వు ఇచ్చే తాయిలాలకు మేము మోసపోయేటువంటి పరిస్థితిలో లేవని కూడా హెచ్చరిస్తున్నాం. ఇంకో విషయం, ఇవాళ మీరు నిరంతరం ఎలక్షన్ల కోసం మాత్రమే దళితుల మీద ప్రేమ ఒలకబోసే కార్యక్రమాన్ని తీసుకొస్తే 29 మంది మా ఎమ్మెల్యేలు ఉన్నారు. మా అని చెప్పుకోవడానికి కూడా మేము సిగ్గుపడుతున్నాం. రాష్ట్రంలో ఎక్కడ సంఘటన జరిగినా స్పందించని ఈ చెంచా ఎమ్మెల్యేలను ముందు రాజీనామా చేయించే కార్యక్రమం చేపడతాం. అక్కడ చేయాలి నువ్వు అసలు దళిత బంధు. అక్కడ పెట్టకపోతే నీకు నిజంగా చెప్పాలంటే నీ దగ్గర అసలు డబ్బులే లేవు. నువ్వు కేవలం ఒక పైలట్ ప్రాజెక్ట్ అని తీసుకొస్తున్నావు. 100 కోట్లు అన్నావు ఫస్ట్, 100 మందికి అన్నావు ఫస్ట్, ఆ తర్వాత 1200 అన్నావు, తర్వాత 2000 అన్నావు, తర్వాత 1,00,000 కోట్లకు తీసుకొచ్చినావు. అసలు ఒక ముఖ్యమంత్రి మాటలే నువ్వు మాట్లాడేటి? ఈ భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి మాట్లాడిన మాటలు నువ్వు మాట్లాడితే చాలా సిగ్గు అనిపిస్తుంది. నీ స్థాయికి, ఒక ముఖ్యమంత్రి స్థాయికి మాట్లాడాల్సిన మాటలు కావాలి. నిజంగా నీకు ఇలాంటి దళితుల మీద ఇలాంటి చిల్లర మల్లర మాటలు మాట్లాడితే నీకు బుద్ధి చెప్పే రోజులు దగ్గరలో ఉన్నాయి. నీ ఎమ్మెల్యేలు కావచ్చు నీకు గంగిరెద్దుల్లా తలాడిస్తారు,
కానీ బిడ్డ ప్రజలు మాత్రం అట్లాంటి ఏరు నిన్ను ఉరికిచ్చి నీ ప్రభుత్వాన్ని బొందబెట్టే రోజు దగ్గరలో ఉందని తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి వాస్తవానికి ముఖ్య అతిథిగా రావాల్సినటువంటి మాజీ ఎంపీ మాజీ ఉప ముఖ్యమంత్రి కొన్ని అనివార్య కారణాల వల్ల స్ట్రక్ అయి రాలేకపోయారు. అదేవిధంగా మాజీ ఎంపీ గారు కూడా ఎంపీ వివేక్ వెంకటస్వామి గారు కూడా ఆయన ఢిల్లీ నుంచి ప్రయాణం అవుతున్న సందర్భంలో ఫ్లైట్ మిస్ అయ్యి ఆయన అక్కడ స్ట్రక్ అయిపోతూ మనకు ఆయన ఆడియో సందేశాన్ని పంపించిండు. ఒకసారి ఆ ఆడియో సందేశాన్ని కూడా టెలికాస్ట్ చేస్తాం. ఒక్కసారి ఈరోజు సంజీవ్ ఉస్మానియా యూనివర్సిటీలో దళిత బంధు కార్యక్రమం గురించి ఒక రౌండ్ టేబుల్ పెట్టడం జరిగింది. నేను వద్దామని ప్లాన్ చేసుకున్నాను, కానీ ఢిల్లీలో ఒక ఇంపార్టెంట్ మీటింగ్ హుజూరాబాద్ గురించి ఉన్నందువలన నేను జాయిన్ కాలేకపోయినాను. కానీ ఈ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్లో కొన్ని నా మెసేజ్ ఇవ్వడానికి నేను ఈ వీడియో క్లిప్పింగ్ మీకు పంపిస్తున్నాను. అందరికీ తెలుసు, ఉద్యమంలో దళితులు తెలంగాణ సాధించుకోవటానికి చాలా ప్రయత్నాలు చేసినారు. ధూమ్ధామ్ ప్రోగ్రామ్స్, రాస్తా రోకోలలో అన్ని చోట్ల కూడా దళితులు పాల్గొని ఒక ఉద్యమంలో కీలకమైన పాత్ర వేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ గమనించి దళితులని ముఖ్యమంత్రి చేస్తానని చెప్పి మాట ఇవ్వడం జరిగింది. కానీ వారికి ఆశ పెరిగింది, నేను నా కుటుంబ సభ్యులే ముఖ్యమంత్రులు కావాలని చెప్పి ఆయన ఫస్ట్ టైం నేనే అవుతానని చెప్పి ఇద్దరు ఒక ఉప ముఖ్యమంత్రిని దళితుల్ని చేయడం జరిగింది. కానీ ఈరోజు చూసుకుంటే ఆ ముఖ్యమంత్రి పదవి పోయింది, ఉప ముఖ్యమంత్రి పదవులు పోయినాయి. మళ్ళీ ఒక్కసారి అవకాశం ముఖ్యమంత్రి కేవలం దళితులకు మోసగించడానికి, దళితుల ఓట్లే వేసుకోవడానికి ఇంతకు ముందు ఏదైతే దళితులను వాడుకొని తెలంగాణ సాధించుకున్నాడో ఈసారి కూడా హుజూరాబాద్ లో ఎట్లనైనా ఓడిపోతాడని చెప్పి అన్ని ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ చెప్తున్నాయి. ఈ రోజు దళిత బంధు స్కీమ్ అనౌన్స్ చేసిన తర్వాత కూడా ఈటల రాజేందర్ గారు 70% కన్నా ఎక్కువ మంది హుజూరాబాద్ లో ఈటల రాజేందర్ గారిని గెలిపిస్తామని చెప్పి అందరు కంకణం కట్టుకోవడం జరిగింది. దళితులు కూడా ఇదే గమనిస్తున్నారు. అరే నిజంగానే ఈటల గారి రాజీనామా వల్ల ఈ ముఖ్యమంత్రి దళిత బంధు స్కీమ్ ఇంట్రడ్యూస్ చేశాడని చెప్పి దళితులలో కూడా ఒక మంచి అవేర్నెస్ కలిగింది. ముఖ్యమంత్రి ఈ అవినీతి అంటే ఎప్పుడు ఖజానాలో పైసలు లేవు, నేను 3 ఎకరాల భూమి ఇవ్వనన్నాడు. కానీ ఆంధ్ర కాంట్రాక్టర్స్ కి ఈ ఇరిగేషన్ దందాలో కమిషన్లు దోచుకోవడానికి లక్షలాది కోట్ల రూపాయలు కమిషన్లు దోచుకోవడానికి ముఖ్యమంత్రి దగ్గర పైసలు ఉన్నాయి, కానీ దళితులకు 3 ఎకరాలు కొని ఇవ్వడానికి వారి దగ్గర పైసలు లేవు. మేము ఇదే డిమాండ్ చేస్తున్నాము. ఏదైతే చింతమడుగులో 10 లక్షలు అందరికి ఇచ్చినావో ఇక్కడ హుజూరాబాద్ లో ఇక తెలంగాణ మొత్తం అందరు ప్రజలకు ఈ 10 లక్షల రూపాయలు ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. దళితులకు ఒక గౌరవం ఇప్పించాలనుకుంటే 10 మంది కలెక్టర్లను ఎస్పీలను వేయాలి. ముఖ్యమంత్రి కేవలం దళితులకు సార్ దగ్గర లేకపోయినా ఈ అంశం పట్ల ఆయన అక్కడి నుంచి మనకు వీడియో పంపించి స్పందించినందుకు ఆయనకు ప్రత్యేక జైవ్యం తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమంలో ఎస్సీ ఎస్టీ ఎంప్లాయీస్ ప్రెసిడెంట్ బోయ కుమార్ గారు మాట్లాడతారు. చర్చ
ఈ సమావేశానికి ఇచ్చేసిన అధికార ప్రతినిధి దాస శ్రవణన్నకు, ప్రొఫెసర్ మురళీధర్ సేన్ గారికి, బీఎస్పీ అధ్యక్షులు వెల్పుల సంజయ్ గారికి అండ్ రాజు శ్రీరాజ్ గారికి, మిగతా సభ్యులందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ, ఈరోజు ఉదయం ఈనాడులో ఫ్రంట్ పేజ్లోనే ఒక ఆర్టికల్ అంటే ఒక న్యూస్ రావడం జరిగింది. దాన్ని నేను మనందరికీ కూడా షేర్ చేయడం జరిగింది, అన్ని గ్రూప్లో పెట్టడం జరిగింది. ఆ ఒక్క న్యూస్ చదివితేనే మనం ఎలా దగాపడ్డామో అందులో క్లియర్గా మెన్షన్ చేసింది. ఈనాడు మెయిన్ పేజ్లో ఉన్నది. ఒక్కసారి మీరు దాన్ని చూస్తే మనం ఇంత చర్చించుకోవాల్సిన అవసరం లేదు. అదొక మొత్తం పేజ్ ఫస్ట్ పేజ్ అండ్ సెకండ్ పేజ్లో ఈనాడు క్లియర్గా మెన్షన్ చేసినాడు. ఈరోజు దగాపడ్డ తెలంగాణలో బడుగు బలహీన వర్గాల బ్రతుకులు ఏందనేది అందులో క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. నాట్ ఓన్లీ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలందరికీ కూడా ఈ కార్పొరేషన్ల పేరుతోటి ఈ యొక్క ప్రభుత్వం ఎలా దగా చేస్తుంది, ఎంత గ్రాంట్స్ మోసం చేస్తుంది, బడ్జెట్లో అలొకేట్ చేసిన బడ్జెట్నే ఈరోజు ఖర్చు పెట్టకుండా, రాత్రి నేను V6లో చూశాను. మన MRPS అధ్యక్షులు మందకృష్ణ మాది గారు, శ్రవణన్న గారు, బీజేపీ నుంచి రఘునందన్ రావు గారు, వీళ్ళంతా చర్చ జరుగుతుంటే వీళ్ళు అదే అన్నారు, ఏదైతే మీరైతే అలొకేషన్ బడ్జెట్ ఉందో దాన్ని సక్రమంగా ఖర్చు పెట్టండి, మాకు చాలు, ఈ క్యారీ ఫార్వర్డ్లు లేకుండా. అన్న ఒక మాట చెప్పి నేను క్లియర్గా అయినా, క్యారీ ఫార్వర్డ్ ఎప్పుడు అవుతుందంటే ఒకవేళ ఖర్చు పెట్టడానికి అర్హులు లేకుంటే, లేదంటే నిధులు లేకుండా అవుతుంది. కానీ ఈరోజు అర్హులు ఉన్నారు, ఈరోజే ఇచ్చారు. 1,72,000 మంది ఈరోజు ఎస్సీ కార్పొరేషన్లో అప్లికేషన్ పెట్టుకొని రెడీగా ఉన్నారు. వాళ్ళలో 770 మంది వాళ్ళకే శాంక్షన్ అయింది. మిగతా 1,72,000 మంది అర్హులు ఇంకా వెయిట్ చేస్తున్నారు. వాళ్ళకి ఇప్పటి వరకు పైసా ఖర్చు 9 లక్షలు సార్, 9,72,000. మిగతా వాళ్ళకు దాదాపు నిధులన్నీ కొల్లగొట్టి ఈరోజు అన్న నిన్న చెప్పినట్టు కాళేశ్వరంకు మిగతా వాటికి అన్ని కొల్లగొట్టి దాన్ని మళ్లించడం జరుగుతుంది. ఆ వచ్చే నిధులు 1000 కోట్ల నిధులని సక్రమంగా ఖర్చు పెట్టితే ఏ రోజో మా బతుకులు, ఈ 7 ఏళ్ల కాలంలోనే మా బతుకులు ఎప్పుడో బాగుపడేటి. కాబట్టి ఈ హుజూర్నగర్ ఎలక్షన్స్లో దగా చేయడానికే మన ముందు తీసుకొచ్చిన ఈ స్కీమ్ని మన వాళ్ళు కూడా అక్కడ హుజూర్నగర్లో చాలా అవేర్నెస్ వచ్చింది. వాళ్ళు ఇది ఇక్కడ మోసపోవడానికి మేము రెడీగా లేము అని నిన్న ఆల్రెడీ ఈటల రాజేందర్ గారికి మన దళితులే కాళ్ళు మొక్కి, అన్న ఇదంతా నీ పుణ్యం వల్లే మాకు ఈ 10 లక్షలు వస్తుందని అందరూ గర్వించడం జరుగుతుంది. కాబట్టి మనం కూడా ఒకటి ఏమనుకుంటే ప్రతి ఊరిలో ఒక అవేర్నెస్ వచ్చింది. ఏంటంటే మన లోకల్ ఎమ్మెల్యేలను మనం ఒక రాజీనామా చేపిస్తే మన లోకల్ అందరికీ కూడా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు కూడా అందరికీ ఇలాంటి 10 లక్షల స్కీమ్ని అనౌన్స్ చేస్తాడు. కాబట్టి అందరూ కూడా మూకుమ్మడి రాజీనామా చేయాలన్న ఒక ప్రతిపాదనలు అయితే ముందుకు వస్తున్నాయి. కాబట్టి ఇలాంటి నీచపు రాజకీయాలు చేస్తున్న టీఆర్ఎస్ పార్టీకి అండ్ ముఖ్యమంత్రికి ఇంకో విషయం చెప్పాలి. ఒక ఇంటెలెక్చువల్ ఫోరం నుంచి మాకు 12 మందిని ఒక 15 days బ్యాక్ ప్రగతి భవన్ పిలవడం జరిగింది. పిలిచినాక ఏమన్నానంటే, నేను ఈ యొక్క దళిత బంధువుల నుంచి ఒక 3 రోజుల క్రితమే నేను రాజకీయ నాయకులతోటి నేను చర్చడం, 1 day మొత్తం చర్చ పెట్టడం జరిగింది. అదేవిధంగా ఇంటెలెక్చువల్స్ అండ్ మేధావులతోటి నేను మళ్ళీ మీటింగ్ పెట్టి, నేను తీసుకునేది ఏంటంటే రూరల్గా తీసుకున్నాను, కానీ అర్బన్లో కూడా ఎలా డెవలప్మెంట్ చేయాలో మీ అన్ని ఇంటెలెక్చువల్స్ అభిప్రాయాలు కూడా సేకరించి ఒకరోజు మనం ఏదంతా భోజనం చేసి దీనిపైన సమగ్ర చర్చ చేసుకుందామని చెప్పిన ఒక వారం గడవలేదు. అదే ఆ స్కీమ్ని దళిత బంధు పేరుతో అనౌన్స్ చేయడం జరిగింది. అది ఒకటే పైలట్ ప్రాజెక్ట్ కింద హుజూర్నగర్లో ఏ విధంగా అయితే అమలు చేస్తానైతే మీకు ఆయన అనౌన్స్ చేసిండో మీ అందరూ కూడా తెలిసిన విషయమే. కాబట్టి ఆయన చెప్పేది ఒకటి, చేసేది ఒకటి. ఇంతకుముందు అన్న చెప్పినట్టు ఆయన ఎప్పుడో ప్రీప్లాన్గా దాని మీద దాని మనసులో ఉంటుంది. మేము పోయినప్పుడు ఒకటి అన్నాడు, నేను ఇన్ని రోజులు ఇరిగేషన్ మీద వెనకబడ్డా, ఇప్పుడు దళితులని నేను రూట్ నుంచి తీసుకురావడానికి, అభివృద్ధి చేయడానికి నేను కంకణం పట్టుకున్నా అని చెప్పిండు. అంటే ఒక్కొక్క 5 ఏళ్ళకు ఒక్కొక్క స్కీమ్ చేస్తాడు అనమాట. ఒక ఫస్ట్ 5 years ఏమో ప్రాజెక్టుల మీద పెట్టిండు. ఇక ఇప్పుడు 5 ఏళ్ళు నేను మొత్తం దళితులని అభివృద్ధికి వీళ్ళ సాధికారాల కొరకు నేను పాటుపడతానని చెప్తుడు. ఇక నెక్స్ట్ మళ్ళీ ఇంకో టర్మ్ గెలిపిస్తే అప్పుడు బీసీలని, ఎస్టీలని, మైనార్టీ వర్గాలని ఈ విధంగా దళిత మోసంతో దళితుల ఓట్లతో కొల్లగొట్టుకోవడానికి, దళిత ఓట్లు పొందడానికే ఇలాంటి స్కీమ్లు ముందుకు వచ్చి వాళ్ళని దగా చేసి
వాళ్ళ లబ్ధి పొందడానికి ఈ గవర్నమెంట్ పూనుకుందని మనం గ్రహించాలి. అదేవిధంగా ఒక ముఖ్యమంత్రి చేసే ప్రకటన మనం అంటున్నాడు, అవునయ్యా నేను ఏ స్కీమ్ తెచ్చినా కానీ నా రాజకీయ లబ్ధి కోసమని ఒక వేదికను పంచుకొని ఒక ముఖ్యమంత్రి ఓ పార్టీ నాయకుని మాట్లాడడం మనం ఎంత సిగ్గుచేటో మనం అందరూ గమనించాలి. ఈ విధంగా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. కాబట్టి మనం కూడా ఒక స్టూడెంట్స్ అని ఎంప్లాయీస్ కానీ మనం అందరూ అవేర్ అయ్యి ఈ గవర్నమెంట్కు తగిన బుద్ధి చెప్పి అన్న మేధావులతో సూచన సలహాలు మనం రోజులో ఒకటి గమనించాలి. మనం ఇంటికి వెళ్ళగానే కొన్ని టీవీలు పెడితే కానీ ఈరోజు మరి దళిత బంధు మీద సమగ్ర చర్చ జరుగుతుంది. ఇట్లాంటి మేధావులు చెప్తుంటే మనం వింటే కొంచెమన్నా మనకు అవేర్నెస్ వస్తుంది అసలు వాట్ ఈజ్ వాట్ అని. కాబట్టి అలాంటి ఇంకో చర్చలలో మనం పాల్గొని ఇలాంటి మీటింగ్లలో పాల్గొంటే మనం ముందు తరాలకు మనం ఏం చెప్పబోతుందో కూడా మనకు ఒక అవేర్నెస్ వస్తుందని గమనిస్తూ మీరు అందరూ కూడా ఈ సమావేశానికి వచ్చేసినందుకు అందరికీ కృతజ్ఞతలు తెలుపుతూ జై భీమ్. కాళేశ్వరంకు క్యారీ ఫార్వర్డ్ చేయనటువంటి నిధులను వాస్తవానికి కాళేశ్వరం నుంచి మన దళిత సమాజానికి అసలు భూములు ఉన్నాయా? ఆ భూములు ఉంటే ఆ నీళ్ళతో మనకేమైనా యూజ్ ఉన్నదా? ఎవరికి లాభం కాళేశ్వరంతో అనేది మనం చాలా క్లియర్గా ఈ కేసీఆర్ను ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నించాల్సిన సందర్భం. ఎందుకు అంటే అసలు భూములే లేని మనకు 3,50,000 పైచిలకు ఉన్నటువంటి తెలంగాణ దళిత సమాజానికి సెంటు భూమి లేదన్నటువంటి నగ్న సత్యం ఆయన యొక్క రికార్డుల ప్రకారం, గవర్నమెంట్ లెక్కల ప్రకారం, మనం చెప్తున్నటువంటి అబద్ధ కల్ప కాదు. మరి అట్లాంటి సందర్భంలో ఈ కాళేశ్వరం ఎవరికి ఉపయోగం, ఎవరికి యూజ్ అవుతుంది? మనకు కావాల్సింది విద్య, వైద్యం, ఎంప్లాయ్మెంటు. ఈ తెలంగాణ రాష్ట్రంలో ప్రధాన పాత్ర పోషించిందే మనం నిరుద్యోగం పైన, మన పోరాటమే నిరుద్యోగం పైన. ఆ రాష్ట్ర పోరాటంలో చేసినటువంటి నిరుద్యోగం మీద ఇవాళ మమ్మల్ని 35,000 బ్యాక్లాగ్ పోస్టులను నువ్వు తొక్కేస్తున్నావు అంటే మా సమాజాన్ని ఎంత సర్వనాశనం చేయడానికి నువ్వు కంకణ బద్దులుగా కట్టుకున్నావు అనేటువంటి విషయాన్ని మేము ఈ సందర్భంగా ఈ ప్రభుత్వాన్ని క్వశ్చన్ చేయదలుచుకున్నాం. వాస్తవానికి ఇంకా మాట్లాడాల్సిన పెద్దలు చాలామంది ఉన్నారు కాబట్టి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి పెద్దలు ప్రొఫెసర్ మురళీదర్శన్ గారు, ఐఐఎఫ్టి ఢిల్లీ, ఆయన 13 రాష్ట్రాలకు ఫారెన్ ట్రేడ్ సంబంధించినటువంటి అంశాల పట్ల ఎంతో ప్రఖ్యాత, దాదాపు ఆల్మోస్ట్ మన అందరికీ తెలిసిన విషయమే, ప్రఖ్యాత ఘనత సాధించినటువంటి గొప్ప పర్సనాలిటీ మన ముందున్న సందర్భంగా సార్ను మాట్లాడాల్సిందిగా మళ్ళీ ఇక్కడ విచ్చేసిన నాన్ టీచింగ్ లీడర్స్కి, స్కాలర్స్కి అండ్ అదర్ స్టూడెంట్స్, ఇట్స్ రియలీ అ గుడ్ డే. These kind of programs, particularly program like Dagabadda Dalitulu, Sadhikarata, Samagra Charcha. These are the things which are very, very important in today's context. Let me talk from Delhi, then we come to Telangana. See, the first citizen of our country, the president, when visited Orissa to perform a puja in a temple, he was made to sit out. అంటే గర్భగుడిలోకి రాకుండానే బయట నిలబెట్టి పూజ చేయించారు. ఒక ఫస్ట్ సిటిజన్కి అటువంటి అవమానం జరుగుతున్నప్పుడు ఈ దేశంలో మళ్ళీ అటువంటి ఫస్ట్ సిటిజన్ ఏం చేయాలి, ఎటువంటి మార్పులు తీసుకురావాలి? అక్కడే దాన్ని పట్టుకొని ఆ పోస్ట్ని పట్టుకొని కూర్చోవాలన్నా, లేకపోతే ఒక పిలిపిచ్చి కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు, అయ్యా రండిరా బాబు, నేను ప్రెసిడెంట్ ఉండగానే నాకు ఇటువంటి ఇన్హ్యూమన్ బిహేవియర్ ఎదురైంది, నన్ను ఈ విధంగా ట్రీట్ చేస్తున్నారు, రండిరా బాబు అని పిలిపియాలన్నా, లేకపోతే చాలు నాకు, నా ఫ్యామిలీకి, నాకు ఈ కుటుంబంకు ఈ హోదా దొరికింది, ఇక చాలు ఈ 5 ఏళ్ళు ఇట్లా ఉంటే చాలని సరెండర్ అయిపోవాలన్నా? In this context, I want to say, many Mahatmas have come and many Mahatmas have gone. But the lives of Dalits and Bahujanas in this country have not changed. 75 years of independence, we have seen several cases from Kashmir to Kanyakumari. There are some of the cases, మనం ఇంకా మాట్లాడుకోలేము, అంత ఈనాదిహీనంగా అయిన ఈ దేశంలో దళితుల పైన పర్టికులర్లీ. కమింగ్ టు అవర్ స్టేట్,
85% అబౌవ్ ఈ రాష్ట్రంలో దళితులు బహుజనులు ఉంటారు. ఉద్యమంలో ఈ దళితులు బహుజనులు ఒక సిగ్నిఫికెంట్ రోల్ ప్లే చేశారు. అది పసికట్టే మనకు ఇవాళ ఉన్న ఈ ముఖ్యమంత్రి అప్పట్లో ప్రతి స్టెప్లో, ప్రతి మూమెంట్లో, ప్రతి సమయంలో చెప్పేది ఇప్పటిదాకా మన స్కాలర్లు, మన లీడర్లు చెప్పిండ్రు, దళిత ముఖ్యమంత్రిని చేస్తానని ప్రతి ఒక్కరి గుండె లోతుల్లో నింపేసిండు. మళ్ళీ ఆ దళిత ముఖ్యమంత్రిని చేయనప్పుడు మనం ఏం చేయాలి? ఇమీడియట్లీ విదిన్ 3 months వీ వుడ్ హ్యావ్ రిటాలియేటెడ్. ఆ రిటాలియేషన్ అనేది ఉండాలి. ఫస్ట్ స్టెప్ అక్కడ ఫెయిల్ అయినాం మనం. ఇదేదో తిరుగుబాటు జరుగుతుంది అని తూతూ మంత్రంగా రాజయ్యని డిప్యూటీ సీఎం చేశారు. ఆయన డిప్యూటీ సీఎం చేసిన తర్వాత మళ్ళీ ఆయన ఎందుకు తీసిండో మనకు తెలియదు, తీసిన రీజన్స్ తెలియదు. మళ్ళీ ఏమన్నా తిరుగుబాటు వస్తుందేమో అని ఆ ప్లేస్ని కడియం శ్రీహరి గారితో ఫిల్ చేయబడింది. ఇది ఫస్ట్ ఎపిసోడ్. అప్పుడు కూడా మనం ఏమీ చేయలేకపోయినాం. సెకండ్ ఎపిసోడ్ వచ్చిన తర్వాత ఏ ఒక్క క్యాబినెట్లో 18 మంది ఉంటే 18 మందిలో 12 మంది అగ్రకులాలకు ఉన్న వాళ్ళే, అగ్రకులస్తులే అని ఉన్నారు. ఏ ఒక్క కొప్పులీశ్వర్కి ఇచ్చిండ్రు, ఆ కొప్పులీశ్వర్ సోషల్ వెల్ఫేర్ మినిస్టర్, ఆయనకు సొయ్యి లేదు. కాన్స్టిట్యూషనల్ బాడీస్ అనేది ఒక ఎస్సీ కార్పొరేషన్, ఒక ఎస్సీ కమిషన్, ఇవి కాన్స్టిట్యూషనల్ బాడీస్. ఈ కాన్స్టిట్యూషనల్ బాడీస్ని ఎప్పుడు ఐడియల్ మనం పెట్టొద్దు, పెట్టలేము కూడా. ఇది కాన్స్టిట్యూషన్కి విరుద్ధం. మళ్ళీ ఆయన చెప్పిండా? చెప్పలేడు. ఎందుకంటే నా సీటు, నా టేబులు, నాకు ఉన్న హోదాని కాపాడుకుంటే చాలరా బాబు. ఆ కాన్స్టిట్యూషనల్ బాడీస్ని ఎప్పుడు కూడా ఇది పెట్టలేము. మనం అక్కడ రిటాలియేట్ అయినామా? లేదు. ఫ్రమ్ ఇంటలెక్చువల్ ఫోరం వీ హ్యావ్ రిప్రజెంటెడ్ ఫ్యూ ఇష్యూస్. దళిత్స్కి ఎప్పుడైతే అంటే దళిత్ స్టూడెంట్స్కి ఈ ఇంటర్మీడియట్కి స్కాలర్షిప్ తీసినప్పుడు కూడా ఢిల్లీలో వీ హ్యావ్ రిప్రజెంటెడ్ టు ది ప్రెజెంట్ ప్రైమ్ మినిస్టర్ అండ్ ఇట్ వాజ్ టేకన్ బ్యాక్. అంటే ఎప్పుడైతే మనం ఇటువంటి ఇష్యూస్ మీద రిటాలియేట్ ఆ రిప్రజెంటేషన్ లేకపోతే ఇది ఇదే విధంగా నడుస్తూ ఉంటుంది. ఆ కంటిన్యూటీ అట్లాగే నడుస్తున్నది. షోలే సినిమా అందరు చూసిండ్రు, అందులో గబ్బర్ సింగ్ అంటాడు దొంగ అని తెలుసు. తెలిసినాక మళ్ళీ సమ్ పీపుల్ నీడ్ టు కమ్ అవుట్ విత్ సమ్ కైండ్ ఆఫ్ స్ట్రాటజిక్ గేమ్ ప్లాన్. ఈ స్ట్రాటజిక్ గేమ్ ప్లాన్ లేకుండా ఏమి చేయలేము. ఎన్నో కేసెస్, ఎన్నో అట్రాసిటీస్ ఈ రాష్ట్రంలో జరిగినాయి. ఇప్పటిదాకా అందరు మాట్లాడుతున్నారు. ఒక శాండ్ మాఫియా అనుకోండి, నెలల దీంట్లో జరిగిన ఇది, అట్లాగే యూత్ అట్రాసిటీస్, అట్లాగే పెద్దపల్లిలో ఒక 9 years గర్ల్ వాజ్ అబ్యూస్, సెక్షువల్ అబ్యూస్, లేటెస్ట్ మరియమ్మ వరకు ఏ విధంగానైతే జరుగుతూ ఉన్నాయో, ఈ కమ్యూనిటీస్ చెందిన వాళ్ళు ఎప్పుడైతే దీనికి రిటాలియేట్ కారో, ఎప్పుడైతే ప్రాపర్ రిప్రజెంటేషన్ ఇవ్వరో, ఇవి ఇట్లాగే ఉంటాయి. బాబాసాహెబ్ చెప్తాడు ఏంటంటే, అయ్యా వెన్ యువర్ రిప్రజెంటేటివ్ ఈజ్ నాట్ కేపబుల్ ఆఫ్ రిప్రజెంటింగ్ యువర్ ఇష్యూస్, ఇట్ ఈస్ అ మియర్ వేస్ట్. ఇంతకుముందు మిత్రుడు చెప్పాడు అందరికి ఒకటే ఓటు. ఎస్, వాడు అంబానీ కానీ అని రిక్షా కొట్టేటోడు ఎల్లయ్య కానివ్వండి, అందరికి ఒకటే ఓటు. ఈ ఒక్క ఓటు ద్వారా వచ్చిన వాళ్ళ రిప్రజెంటేటివ్స్ ఫ్రమ్ డిఫరెంట్ కమ్యూనిటీస్, దే నీడ్ టు రిప్రజెంట్ దర్ ఇష్యూస్ ఇన్ అ ప్రాపర్ వే. ఎవరు చేస్తున్నారయ్యా? ప్రెసిడెంట్ మీద జరిగిన దానికి ప్రెసిడెంట్ మాట్లాడాడు, పార్లమెంట్లో అయిన ఇష్యూస్ మీద పార్లమెంట్లో ఉన్న మన వాళ్ళు మాట్లాడారు. ఒక 2 terms నుంచి గెలుస్తున్న వరంగల్కేని ఒక దయాకర్ అనే ఒక వ్యక్తి, వాట్ హీ హెస్ కాంట్రిబ్యూటెడ్, ఇవన్నీ కూడా ఈ స్కాలర్స్, ఉస్మానియా యూనివర్సిటీ has really played a very important and significant role in getting us a new state. ఇవాళ స్కాలర్స్కి అంతా నేను చెప్పేది ఏంటంటే, ప్రతి కాన్స్టిట్యుయెన్సీలో ప్రతి ఎమ్మెల్యే మీద యూ నీడ్ టు డూ అ స్వాట్ అనాలిసిస్. అయ్యా ఈ 2 terms నువ్వు గెలిచినావు కదా, ఈ దళితులకు ఏం చేసావు, బీసీస్కి ఏం చేసావు, పోనీ నీ కాన్స్టిట్యుయెన్సీలో నువ్వు ఏం చేసావు,
We want to have a clean paper. Iday will become a weapon for the coming elections in all the constituencies. అట్లాగే సప్లాన్ కోసం మాట్లాడిండ్రు. సప్లాన్ 1,27 crores బడ్జెట్, దాంట్లోకి 50% కూడా పెట్టలే. ఒక సప్లాన్ కమిటీ వేసి దానికి ఒక చైర్మన్ని పెట్టి దానికి ఒక 5-6 మెంబర్స్ని పెట్టి ఏ డిపార్ట్మెంట్లో మనం ఎంతెంత పెడుతున్నామో, ఎంత డబ్బు మిగిలిపోయిందో దీనికి ఒక ఆడిట్ అనేది జరగాలి. ఈ అమౌంట్ వీళ్ళ కోసం, వీళ్ళ అభివృద్ధి కోసం మనం పెడుతున్నప్పుడు రైట్గా స్కూల్కి రీచ్ అవుతుందా, స్కిల్ డెవలప్మెంట్కు రీచ్ అవుతుందా, ఏ దీంట్లో రీచ్ అవుతున్నది అనే దానికి ఒక ప్రాపర్ ఆడిట్ అనేది ఉండాలి. ఎవడు చేస్తాడు, ఎవడు చేయడు. అంత ట్రాన్స్పరెంట్గా ఈ గవర్నమెంట్ ఇక్కడ ఇవి లేవు. ఎందుకు లేవంటే మన వాళ్ళు సరిగ్గా లేరు. మన వాళ్ళు సరిగ్గా ఉంటే ఎవ్రీథింగ్ విల్ బీ ఇన్ ఇట్స్ ప్లేస్. ఎవరు మాట్లాడరు, ఎవరు రిప్రజెంట్ చేయరు. ఇవాళ ఇంటలెక్చువల్స్ దే నీడ్ టు పుట్ ఇట్ ఆన్ ద పేపర్. ఇంటలెక్చువల్స్ దీన్ని ప్రతి మనిషి దగ్గర తీసుకెళ్ళాలి. కలంలో ఉన్న బలము దేంట్లో లేదు. మిత్రులు చెప్పిండ్రు 1000 రూపాయలకైనా ఇవాళ 10 లక్షలకు వెళ్ళిపోయింది. ఇవన్నీ ఒక ఇట్లా పోతుంటాయి అన్నమాట. నేచర్ ఈజ్ అబౌవ్ ఎవ్రీథింగ్. But only thing is that you all need to come together. You all need to come together and fight for your rights. Until and unless you don't fight, you don't get what you have to get. కాబట్టి ఈ ఉస్మానియా యూనివర్సిటీ ఎన్నో కీలకమైన ఉద్యమాలలో పాల్గొన్నది. ఎమినెంట్ పర్సనాలిటీస్ని డెవలప్ చేసింది. ఉద్యమంలో ఫస్ట్ నుంచి ఉన్న శ్రావణ్ భాయ్ ఢిల్లీలో ఎప్పుడున్నా కల్చర్, ఎప్పుడు వీటి మీదనే డిస్కస్ చేసేది. ఆ సిచ్యువేషన్ వాజ్ డిఫరెంట్. ఆయన ఎన్ని రాత్రులు పన్నాడో పండుకోలేడో తెలియదు. వీ యూస్ టు డిస్కస్ సర్టన్ థింగ్స్. హీ వాజ్ టోటలీ సబ్మర్జ్డ్ ఇన్ టు దాట్. ఆ సమయంలో ఏమేమైంది ప్రతి ఒక్కటి తెలుసు. ఆ సమయంలో ఏమేమి ప్రామిస్లు చేసిన ప్రతి ఒక్కటి తెలుసు. మళ్ళీ ఆ ప్రామిస్లల్లో ఎన్ని ప్రామిసెస్ ఫుల్ఫిల్ అయినాయి అంటే 0. మళ్ళీ ఇటువంటి 0 దీనికి ఇవాళ మనకి ఏదో కొత్త స్టోరీ చెప్తే మనం ఎట్లా నమ్ముతామయ్యా? ఈ కొత్త స్టోరీస్ చెప్తుంటే మనం ఎట్లా నమ్ముతాము? మోసపోయేవాడు ఉంటే మోసం చేసేవాళ్ళు ఎంతోమంది పుడుతుంటారు. ఇట్ ఈస్ జస్ట్ అ థ్రాష్. హుజూర్ నగర్లో ఎలక్షన్స్ వచ్చినాయి కాబట్టి ఒక కొత్త బొమ్మ చూపెట్టాలి. ఈ హుజూర్ నగర్ ఎలక్షన్స్ కొద్దిసేపు పక్కకు పెట్టండి. దళితులకు ఎంతమందికి ఎంప్లాయ్మెంట్ ఇచ్చిండ్రు, బహుజనులకు ఎంతమందికి ఎంప్లాయ్మెంట్ ఇచ్చారు, ఎన్నిసారి నోటిఫికేషన్లు వచ్చినాయి. మొన్నటికి మొన్న ఆయన వీసీలో ఒక్క మాలకిస్తే మాదిగా గీయలే. ఎమినెంట్ పీపుల్ ఎక్కడికైనా తీసుకొచ్చి రిటైర్ అయిన వాళ్ళని తీసుకొచ్చి ఎఫిషియెంట్ లేని వాళ్ళకి, ఎలిజిబిలిటీ లేని వాళ్ళకి మీరు ఇవ్వగలుగుతారు. కానీ ఎఫిషియెంట్ ఉండి మెరిటోరియస్ క్యాండిడేట్స్ ఉంటే కూడా వాళ్ళకి ఇవ్వలేరు. మళ్ళీ దీనికి ఏం చెప్పాలా? మన బహుజనులు దీనికి రిటాలియేట్ కావాలా కావద్దా? మళ్ళీ ఎక్కడ పోయినారు? అరే మీరు వచ్చి రోడ్ల మీదకి రాకండి, రాయండి. ఒకసారి మీరు రాస్తే పబ్లిక్ అంతా కదులుతుంది. అప్పుడు కదిలిన తర్వాత రండి రోడ్డు మీదకి. మీరు క్వశ్చన్ చేయకపోతే ఎందుకు ఇస్తారు? ఓ జేఎన్టీయూ కేసు తీసుకోండి. ఐ డోంట్ వాంట్ టు నేమ్. ఈజ్ అ మెరిటోరియస్ క్యాండిడేట్ ఫ్రమ్ యూనివర్సిటీ ఆఫ్ ఢిల్లీ. ఆయన గేట్ బయట, డోర్ బయట ఉన్నాడు. ఉట్టి ఇట్లా క్లిక్ చేస్తే ఆయన లోపల పోతాడు యాజ్ ఎ వీసీ. తీసుకుపోయి పక్కకు పడేసిండు. మళ్ళీ ఎవడు అడగాల? ఇవన్నీ అడగకపోతే ఇవి ఇట్లనే ఉంటాయి. చేంజ్ చాలా డ్రాస్టిక్గా వస్తున్నది పొలిటికల్ దీంట్లో ఎరీనాలో, పర్టికులర్లీ ఇన్ తెలంగాణ అండ్ ఆల్సో ఇన్ ద కంట్రీ. ఈ చేంజ్కి అందుకొని మనకు కావాల్సినవన్నీ సమకూర్చుకొని మనకున్న నాయకులని మనము వాళ్ళు బలపరుస్తూ మనం ముందుకెళ్తే ఒక సోషల్ రెవల్యూషన్ వస్తుంది. వీ హ్యావ్ సీన్ అ గ్రేట్ సోషల్ ఇంజనీర్ మాన్యవర్ కాంశీరామ్జీ. ఏ విధంగానైతే తీసుకొచ్చాడో అటువంటి మార్పులు ఇక్కడ రాబోతున్నాయి. there is a drastic change which is going to come here in Telangana particularly. సెంట్రల్లో కూడా చాలా మార్పులు వస్తాయి. కాబట్టి నేను చెప్పేది ఒకటే, ఇటువంటి స్కీమ్లకు ప్లీజ్ డోంట్ గెట్ అట్రాక్టెడ్.
ఇవన్నీ త్రాష్. ఇంకో మిత్రుడు చాలా బాగా చెప్పాడు, ప్రతి కాన్స్టిట్యున్సీలో వాళ్ళ ఎమ్మెల్యేలు రిజైన్ చేస్తే కనుక వాళ్ళకు కూడా 10 లక్షల దగ్గర 20 లక్షలు కూడా వేయొచ్చేమో. అవన్నీ కావు, ఇదంతా ఒక సినిమా. ఆ కండ్లద్దాలు తీసేస్తే కనబడదు సినిమా, ఉట్టి అద్దాలు పెట్టుకున్నంత మటుకు కనిపిస్తుంది. యూ మే చీట్ వన్స్ ఆర్ ట్వైస్, యూ కెనాట్ చీట్ దెమ్ అగైన్ అండ్ అగైన్. యూ విల్ బి చీటెడ్. సో కాబట్టి ఇవాళ ఇక్కడ నాకు ఈ అవకాశం ఇచ్చిన ఈ స్కాలర్స్కి ధన్యవాదాలు చెప్తూ మీకు ఒక మెసేజ్ ఏమి ఇస్తున్నానంటే, ప్లీజ్ టేక్ యువర్ పెన్స్. రీసెర్చ్ స్కాలర్స్ అంటే దే నీడ్ టు కాంట్రిబ్యూట్ అ లాట్ త్రూ దేర్ ఇంటెలిజెన్షియా. మీ యొక్క మేధశక్తితో ప్రతి ఒక్కటి పేపర్ మీద పెట్టండి. ప్రతి గూడెంకి గ్రామంకి దాన్ని పంపించండి. మీ భాషలో ఎట్లా చెప్పాలో చెప్పండి. మనోళ్ళకు చైతన్యం తీసుకురండి. ఈ చైతన్యమే విల్ బ్రింగ్ ఇన్ అ చేంజ్, అండ్ చేంజ్ ఈజ్ ఇన్విటబుల్. ఈసారి చేంజ్ రాబోతున్నది. ఉస్మానియా యూనివర్సిటీ సాక్షిగా ఒక ప్రొఫెసర్ని చెప్తున్నాను, చేంజ్ ఈజ్ గోయింగ్ టు హ్యాపన్ ఇన్ తెలంగాణ. విత్ దిస్ వర్డ్స్ ఐ వన్స్ అగైన్ థ్యాంక్స్ ది ఆర్గనైజర్స్ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ. ఇప్పుడు బీబీసీఏ వ్యవస్థాపకులు, విద్యార్థి ఉద్యమ నాయకులు నలిగంటి శరత్ శర్మను మాట్లాడాల్సిందిగా విజ్ఞప్తి చేస్తాను. అందరికీ జై భీమ్. దళిత బంధు అంటే శ్రావణతో అదే చెప్తుంటాను. నా దళిత బంధు అంటే ఎందుకో ఇది మొత్తం రాజకీయాలన్నీ బంద్ చేసుకొని నేను చెప్పినట్టు ఇనుండి అన్నీ బంద్ చేసుకోవాలి అన్నట్టుగా అనిపిస్తుంది నాకు. దళిత బంధు అంటే అన్నీ బంద్ పెట్టుకోవాలి మనం. రాజకీయాలు బంధు, నేను చెప్పినట్టు వినాలి అందరూ అని అన్ని కులాలను తన గుప్పిట్లోకి తెచ్చుకున్నాడు. అది హుజురాబాద్కు సంబంధించింది ఏం కాదు. అది 2023 ఎలక్షన్ ప్లాన్ కూడా. ప్రతి కులం మీద, ప్రతి ప్రాంతం మీద ఆయనకు సమగ్రమైనటువంటి ఒక ఇన్ఫర్మేషన్, ఒక రీసెర్చ్, ఇంతమంది మిత్రులు అన్నట్టు ఒక పర్ఫెక్ట్ ప్లాన్ ఉన్నది. కానీ మిగతా సమాజం ఆయనను తిట్టే సమాజానికి కావచ్చు, లేకపోతే ఆయనను ఊడగొట్టాలనుకున్నటువంటి సమాజానికి అంత బాగుంటే అదే ప్లాన్ ఉంటే బాగుండేది. కాబట్టి ఈ చర్చా కార్యక్రమాన్ని ఈ సందర్భంలో పెట్టాలనుకున్నటువంటి చాలామంది అనుకుని పెట్టలేకపోయినా కానీ బీఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు మా బహుజన సంజయ్కి ఎప్పుడు ఏ ప్రోగ్రాం ఉన్నా కానీ అన్ని సంఘాలను కలుపుకొని ముందుకు నడిపించేటువంటి ఇప్పుడున్నటువంటి నాయకుడు సంజయ్, అలాగే తిరుపతి ఎప్పుడు ఈ చర్చల నుంచే పెట్టాలని అనుకున్నప్పటి నుంచే ఈ ప్రోగ్రాం జరగడం చూస్తూ ఉన్నాం మనం. ఇట్లా చాలా మీటింగ్లు ప్రతి సందర్భంలో దళిత బహుజన సంఘాల నుంచి మనం ఏ కాంటెక్స్లో ఏ మీటింగ్ పెట్టాలనేది మనం జరుపుకుంటూ వస్తున్నాం. దీనికి ముఖ్య అతిథిగా వచ్చినటువంటి శ్రావణన్నకు, అలాగే మురళీ దర్శన్ సార్కి, షెట్టన్నకు, అలాగే తిరుపతి మిత్రుడు వేణు, రాజు, మా సీనియర్ స్కాలర్ షెట్టన్నతోటి, అలాగే నరసింహన్న, ఇంకా రమణన్న, ఇలా చాలామంది రావాల్సి ఉండే, ఇంకా విద్యార్థి నాయకులు, అంతమంది విద్యార్థి నాయకులకు ఏఎస్ఎఫ్ తమ్ముడు పాల్వాయి నాగేశ్వర, మిగతా వాళ్ళందరికీ కూడా అందరికి జైబీని తెలియజేస్తూ, మిత్రులారా, ఎవరి రాజ్యంలో వాళ్ళే నడుస్తుంది, మిగతా అందరూ ఫాలో కావాల్సి ఉంటుంది అంతే. ఎందుకు మనం ఊకే వాళ్ళను తిట్టేటోళ్ళుగానో లేదా వాళ్ళ మీద అలగడమో లేదా వాళ్ళని నిందించడమో ఎందుకు జరుగుతుంది అని అంటే, అంబేద్కర్ చెప్పినట్టు పవర్ లేకపోతే ఆ జాతులన్నీ కూడా ఎప్పుడు ఆధారపడే ఉంటాయి అన్నారు. కాంశీరామ్ సారు రాజ్యాధికారం అనేది లేకపోతే కొన్ని జాతులు అంతరించిపోవడమే కాదు, అవి ఉనికిలో లేకుండా పోతాయని చెప్పిండు. మరి వాళ్ళందరికీ పవర్ వచ్చి మనకి ఎందుకు వస్తలేదు? వాళ్ళందరికీ రాజ్యాధికార ఆకాంక్ష, రాజనీతి, దానికి సంబంధించినటువంటి ఒక వ్యూహం, దానికి సంబంధించిన కార్యాచరణ, దానికి సంబంధించిన భవిష్యత్తు ప్రణాళిక ఉన్నది. మన వాళ్ళకు లేదు. మనకు జ్ఞానం లేదా? ఉంది. చదువుకోలేదా? చదువుకున్నాం.
జనం లేదా వాళ్ళకన్నా డబుల్ త్రిబుల్ ఉన్నాం. మరి ఎందుకు అది అవుతుంది? ఎక్కడ పోతుంది ప్రమాదం? అంటే ఎక్కడ జరుగుతుంది మనకి ప్రమాదం? సపోజ్ సాయుధ పోరాటం జరిగింది. ఆ పోరాటం తర్వాత అందులో ఎమర్జ్ అయినటువంటి రెడ్లందరూ తర్వాత కాంగ్రెస్ పార్టీలో లీడర్లు అయిపోయి వాళ్ళందరూ ముఖ్యమంత్రులు. ఇప్పటికీ అదే నడుస్తున్నది. శ్రావణ ఇంకా బాగా చెప్తాడు. అంటే ఏ వర్గాలకు అధికారం రావాలి, ఇంకా వేల చేతులనే అయిపోయింది అనేది. తర్వాత 69 వచ్చింది. 69లో కూడా మళ్ళీ చెన్నారెడ్డి లాంటి వాళ్ళు మళ్ళీ వాళ్ళే అధికారం రావడానికి వాళ్ళకే ఆస్కారం జరిగింది. అంటే వాళ్ళకే వచ్చే అవకాశం ఉంది, వాళ్ళే తీసుకున్నారు. తర్వాత ఇదంతా చూసిన కమ్మ నాయకత్వం అంతా కూడా ఎన్టీఆర్ ముందు పెట్టి తమిళనాడులో ఉండే అప్పుడు ఇండస్ట్రీ అంతా వాళ్ళు ఏం చేసిండ్రు, అక్కడ ఎట్లయితే తమిళనాడులో సినిమా యాక్టర్లు అందరూ రాజకీయ నాయకులుగా ఎట్లయితే వచ్చిందో పెరియార్ మూమెంట్ తర్వాత, యాంటీ బ్రాహ్మణ్ మూమెంట్ తర్వాత వాళ్ళందరూ కూడా పొలిటికల్ లీడర్లుగా ఎమర్జ్ అయింది. ఎంజీఆర్ కావచ్చు, లేకపోతే రామచంద్రన్ కావచ్చు, వీళ్ళందరూ కూడా జయలలిత వీళ్ళందరూ కూడా అందులో నుంచి వచ్చి ముఖ్యమంత్రులు అయినటువంటి వాళ్ళు. ఆ ప్రాంతం కమ్మలకు పడ్డది. ఎట్లా మరి రెడ్డిలను ఓడించాలంటే ఉద్యమం స్టార్ట్ చేయాలి. ఏం ఉద్యమం స్టార్ట్ చేయాలి? వాళ్ళు సాయుధ పోరాటంతో వాళ్ళు వచ్చింది. మరి మనం ఎట్లా రావాలి? వాళ్ళు అప్పుడు ఆంధ్ర ఆత్మగౌరవ మూమెంట్ అని స్టార్ట్ చేసి కాంగ్రెస్ను 100 ఏళ్ళ 125 ఏళ్ళ పార్టీని వాళ్ళు కట్టం చేసి వాళ్ళు వచ్చింది. రాజ్యాధికారాలకు వాళ్ళు వచ్చింది. వెలమల వాళ్ళు తెలంగాణ ఆత్మగౌరవం పెట్టుకొని వాళ్ళు వచ్చింది. ప్రతి ఉద్యమంలో మన అన్ని ఉద్యమాలలో మనం ఉన్నాం. ఇట్లనే మోసపోతూ ఉన్నాం. తెలంగాణ ఉద్యమం జరుగుతున్నప్పుడు కూడా మన అందరం ఉన్నాం. ఇక్కడ ఉన్న సంజయ్ నుంచి మొదలు పెడితే ఇక్కడ ఉన్న తిరుపతి, ఇక్కడ ఉన్నటువంటి అందరు విద్యార్థి నాయకులు అందరూ, మా నరసింహన్ అందరం కూడా ఉన్నాం. శెట్టన్న అయితే ఇంకా ముందు వరుసలో ఉన్నాడు. మరి తెలంగాణ అందరం కొట్లాడుతున్నాం. తెలంగాణ వేరే సోనియా గాంధీ తప్ప ఇంకెవ్వరు, ఆ కాంగ్రెస్ పార్టీ అయినా సరే, దాసోజు శ్రావణన్న ఉన్న ఆయన ముందరే చెప్తున్నాం, సోనియా గాంధీ తప్ప అందులో ఇంకే బాపలు ఉన్నా కానీ తెలంగాణ ఇప్పుడు కాదు కానీ ఇంకా 100 ఏళ్ళైనా రచ్చేది కాదు. పాపం దయగల తల్లి ఆ విషయంలో మనం అందరం హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. తనకి ఇచ్చింది. మరి ఇచ్చినటువంటి వాళ్ళు మేము ఇచ్చినామని చెప్పుకోలేకపోయిన్లు. పాపం అది వాళ్ళ లోపంగా ఉన్నది. ఇప్పుడు అప్పుడు మనం అందరం కాంగ్రెస్ మీద పడి కాంగ్రెస్ రాజీనామా చేయాలి, అది చేసి దాడులు చేసి అది చేసి ఒక పెద్ద భయంకరమైన ఉద్యోగం చేసి జైల్లోకి పోయినాం. ఇదంతా చెప్పలేను, అంతా ఆ మూసలో కొట్టుకుపోయినాం. మరి అదే పనిలో ఉన్నటువంటి కేసీఆర్ వాళ్ళందరూ ఏం చేసిండ్రు, రాజ్యం వస్తుంది కరెక్టే, అందులోకి వెళ్ళి రాజులో మనం గేయాలని పక్క ప్రణాళిక ఉండే వాళ్ళకి. చాలా మీటింగ్లు కూడా జరిగినాయి. ఇప్పుడు తెలంగాణ అయితే మనకేమవుతుంది అని కంచాయల సార్ లాంటి వాళ్ళు, విశారదన్ లాంటి వాళ్ళు మీటింగ్ పెట్టి ఉపన్యాసాలు ఇస్తే కూడా తెలంగాణకు వ్యతిరేకంగా మాట్లాడిన అందరూ అసలు మనకేమవుతుంది తెలంగాణ వస్తే అన్న వాళ్ళందరినీ, విశారదన్ కావచ్చు, కంచాయలే కావచ్చు, శరత్ చమార్ కావచ్చు, అందరినీ సంజయ్ నుంచి మొదలు పెడితే అందరినీ తెలంగాణ ద్రోహులుగా అప్పుడు చిత్రీకరించడం జరిగింది. మనకేమవుతుంది తెలంగాణ వస్తే? మనకేంటి, తెలంగాణ అయితే రాని వచ్చింది, తెలంగాణలో రావాలనుకున్నావు వచ్చింది. మరి తెలంగాణతో రాజులు కావాలనుకున్నావు వాళ్ళు అయిండు. మళ్ళీ ఎందుకు వెళ్ళి తెలంగాణ కోరుకున్నావు, నువ్వు వస్తే చాలనుకున్నావు. చాలామంది అప్పుడు నాయకులు ఎందుకే ఏడికొచ్చి ఆ కులం అంటారు, బీసీలు అంటారు, ఎస్సీలు అంటారు, 85% అంటారు, 5%, 10% లేని వాళ్ళు అధికారంలోకి వస్తాను అంటారు, ఊరికే కులం కూడా తెత్తరైందా అని అప్పుడు మాట్లాడితే మన నాయకులు కూడా తెలంగాణ రాని ఊరికే ఈ కులాలలో పెట్టద్దని చెప్పేసి మన వాళ్ళే అప్పుడు బాగా ఉపన్యాసాలు ఇచ్చినటువంటి వాళ్ళు పాపం ఇప్పుడు మనం ఏమైతే అప్పుడు మాట్లాడినామో ఇప్పుడు వాళ్ళు అదే మాట్లాడుతున్నారు. దొరా మేమేం చెప్పినాం, తెలంగాణ వచ్చిన తర్వాత ఇక్కడ మీటింగ్ కూడా పెట్టుకొని కేసీఆర్ అని చెప్పినాం. తెలంగాణ అయితే రాని ఫస్ట్ రాని అని వచ్చింది. సేమ్ అట్లనే. మరి వాళ్ళకి ఎట్లా వస్తున్నాయి? వాళ్ళకు కాన్స్టెంట్గా నిర్మాణాత్మకంగా పార్టీలు ఉన్నాయి. తెలంగాణ ఆత్మగౌరవం అంతా, తెలంగాణ ప్రజల యొక్క ఆత్మగౌరవం అంతా ప్రతిబింబించాలంటే ఏం చేయాలి? వాళ్ళు కారు గుర్తుకు ఓటేయాలి. కొట్లాడింది ఎవరు? ఉస్మానియాల మనమే, పేద ప్రజలు మనమే, కేసులు పెట్టుకునేది మనమే, ఊళ్ళలో పాటలు పాడింది ధూమ్ధామ్. ముల్కీ ఉద్యమం నుంచి 1952 నుంచి మొదలు పెడితే ఇప్పటిదాకా 59 నుంచి సంజయ్ ఇంతమంది చెప్పింది 66 అంటే 400 మంది చనిపోవడం, మలి దశల పాపం బెళ్ళెక్క లాంటి వాళ్ళు చనిపోవడం, గద్దర్ మీద కాల్పులు జరగడం, వీరన్న లాంటి వాళ్ళు మాట్లాడడం. వీరన్న మాట్లాడిన తర్వాతనే నాకు తెలుసు తెలంగాణ ఉద్యమం గురించి. అమ్మా తెలంగాణ మా ఆకలి కేకల గానం అక్కడి నుంచి తెలుసు మనకు. వీళ్ళు ఎవరు నేర్పలే మనకు. మరి ఎవరైతే ఈ సాహిత్యాన్ని అప్పటి నుంచి ఇప్పటిదాకా సజీవంగా ఉంచింది తెలంగాణలో పాట, కవిత్వం, ఇదంతా మరి ఇవన్నీ మనమే చేస్తున్నాం. మనం ఎంత శాతంలో అంతకంటే ఎక్కువ వర్క్ చేస్తున్నాం.
మొన్న కృష్ణమాదిగ గారు కూడా మీటింగ్ పెట్టి అదే చెప్పారు. మేము ఉన్న శాతం ఎంత, మేము వర్క్ చేసింది ఎంత తెలంగాణ కోసం. తెలంగాణ ధూమ్ధాం నుంచి మొదలు పెడితే షిండే అలాగే మీరా కుమారి బిల్లు పెట్టే తెలంగాణ బిల్లు పెట్టే వరకు దళితుల పాత్ర ఎంత ఉన్నది, మేము కొట్లాడింది ఎంత, మేము చేసింది ఎంత, మాకు వచ్చింది ఎంత అని చాలా క్లియర్గా చెప్పడం జరిగింది. సో అన్నిట్లలో త్యాగం ఉంటే మరి వాళ్ళకు పార్టీ ఉన్నది, టీఆర్ఎస్ అనే ఒక పార్టీ ఉన్నది, దానికి గుర్తు ఉన్నది. కాబట్టి తెలంగాణ ఆత్మగౌరవం అంతా తెలంగాణ రావాలంటే, మన పరిపాలన మనకు ఉండాలంటే, నీళ్లు నిధులు ఇవన్నీ రావాలంటే ఏం చేయాలి? ఆ కారు గుద్దాలి, వాళ్ళకు గుద్దుంది. అందరూ కారుకు గుద్దు మీద గుద్ది వాళ్ళని గెలిపించింది. మరి మన పార్టీ ఏది? బహుజన పార్టీ. ఇలా బీసీలకు ఎస్సీలకు కూడా ఎస్టీలకు కూడా పార్టీలు ఉన్నాయి. ఎస్పీ ఉన్నది బీసీలకు, దళితులు అని అనుకుంటే ఎస్ఎస్టీ బీసీ మైనార్టీ కాన్సెప్ట్ తోటి బీఎస్పీ ఉన్నది, ఆర్పీఐ ఉన్నది, ముస్లింలది ఎంఐఎం ఉన్నది. ఇవన్నీ కూడా ఎస్పీ పార్టీ యాదవ్ల అది అంటే వాళ్ళ నాయకత్వంలో ఉన్నది. పక్కనున్న తమిళనాడులో డిఎంకే ఎంకే లాంటి పార్టీలు ఉన్నాయి. ఇవే మనకు ఆ టైంలో కనిపి వాళ్ళ గుర్తులు కూడా మన ప్రజలకు తెలియవు, మనమే చెప్పాం. కాబట్టి మన గుర్తు, మన పార్టీ, మన ఉద్యమంలో మనమే చెప్పినప్పుడు వాళ్ళందరూ తెలంగాణ ఆత్మగౌరవము దక్కాలంటే, తెలంగాణ ఆత్మగౌరవం ప్రతిబింబించాలంటే, తెలంగాణ రావాలంటే, నీళ్లు నిధులు నియామకాలు ఇవన్నీ జరగాలంటే మన పార్టీకి ఓటేయాలన్నాడు. ఓట్లు వేసుకున్నాడు. అందరు ప్రజలకు తెలంగాణ ఆత్మగౌరవం, తెలంగాణ కొట్లాడేది, ఉస్మానియా విద్యార్థులు కొట్లాడేది కూడా ఇగో కారు కోసమే అని వాళ్ళు చిత్రీకరించి ఓట్లు వేసుకున్నారు, రాజులైంది. అప్పుడు మన గుర్తేంది? అసలు సింబర్ ఉందా? పెద్ద నాయకులంతా తెలంగాణ ఉద్యమానికి ఉస్మానియా గుండెకాయ లాంటిదే. కానీ ఉద్యమకారులు, యుద్ధ వీరులు, త్యాగమూర్తులు, చచ్చిపోయినలతో పాటు దొంగలు కూడా ఉన్నారు ఉస్మానియా యూనివర్సిటీలో. అమ్ముడు పోయే జాతి కూడా ఉన్నది. అమ్ముడు పోయిలు కొన్నాడు కేసీఆర్. నా దృష్టిలో కేసీఆర్ ఎవరిని మోసం చేయలేదు. ప్రజలను మోసం చేయాలి, వాళ్ళ జాతులను మోసం చేయాలన్న నాయకులను చేశాడు తప్ప కేసీఆర్ ఎవరిని మోసం చేయాలి. వాళ్ళ ప్రజలను ఏ జాతి నుంచి అయితే లీడర్ ఎదిగిండో ఆ జాతి ప్రజలను మోసం చేయాలనుకున్న మోసం చేశాడు కేసీఆర్. అయినా తప్పేమైనా అమ్ముడు పెట్టాలనుకున్నాడు. మనమే కదా అమ్ముడు పోయింది, మన జాతుల్లో కదా అమ్ముడు పోయింది అంతా. ఒక్కరన్నా నిలబడి మన జాతి కోసం నిలబడదాం, మన సింబల్ని ప్రజల్లోకి తీసుకుపోదాం అన్నరా? కోహినూరు డైమండ్ దొరికితే మనకి ఏమనుకో, కోహినూరు డైమండ్ దొరికితే తీసుకుపోయి తావుడు కూడా కుదబెట్టినాడు. అంత పెద్ద ఉస్మానియా ఉద్యమం ఒకవైపు కేసీఆర్ను చూపెట్టకుండా ప్రజలందరూ, దేశం మొత్తం, ప్రపంచం మొత్తం ఉస్మానియా విద్యార్థులు, అది అట్టడుగున్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలు, ఉత్పత్తి వర్గాలు వచ్చి ఒక యుద్ధం, హోరాహోరీగా యుద్ధం చేసుకుంటా ప్రాణాలకు తెగించి పాపం శ్రీకాంతాచారి నుంచి మొదలు పెడితే ఇంతకుముందు తిరుపతి చెప్పిండు, అందరి పేర్లు వేణుగోపాల్ రెడ్డి వరకు అందరు చనిపోతే, విద్యార్థులు చనిపోతున్నాను, వాళ్ళందరూ రోడ్లు ఎక్కితే ఆ ఉద్యమాన్ని తీసుకుపోయి అంత పెద్ద ఉద్యమం, ఒకవైపు కేసీఆర్, ఒకవైపు మన విద్యార్థి నాయకులు, జాక్ నాయకులు, అంత పెద్ద ఉద్యమానికి లీడర్లు అయినటువంటి వాళ్ళు చిన్న ఎమ్మెల్యే టికెట్ ఆయనతో సరి సమానంగా నిలబడితే 20 టికెట్లు వచ్చేది. 20 టికెట్లు అంటే ఎంత? 20 టికెట్లు అంటే మన కుమారస్వామి ముఖ్యమంత్రి అయ్యాడు. 20 మంది ఎమ్మెల్యేలు గెలిస్తే 20 మంది కాదు 30 మంది గెలిచింది ఆ టైంలో. 10 మంది అయినా సరే 20 మందితోటి కర్ణాటకలో కుమారస్వామి ముఖ్యమంత్రి అయ్యాడు. మనం కాకపోయామా? అప్పుడు మెజారిటీ మొత్తం మనకే అవసరం కూడా డిప్యూటీ సీఎం వాళ్ళు ఇచ్చారు కాదు, మనమే ఇస్తున్నాం. అది లేదు మనకు. అప్పుడు కనీసం రాజకీయ అవగాహన లేదు. అంత పెద్ద ఉద్యమాన్ని చిన్న టికెట్ కోసం, ఒక్క ఎమ్మెల్యే టికెట్ కోసం అమ్ముకున్నారు మనల్ని. అదే డైమండ్ కదా దొరికితే తావుడు కడ కుదబెట్టుకున్నట్టు. అసలు ఎంత కమ్ముడు పోవాలో కూడా మన జాతులకు తెలియదు, ఏడు అమ్ముడు పోవాలో తెలియదు, ఏ బజార్లు అమ్ముడు పోవాలో కూడా కనీస అవగాహన లేని మన జాతులను, ఇటువంటి జాతులందరినీ, కంటి నిండా నిద్ర లేనటువంటి వాళ్ళను, ఒంటి నిండా బట్ట లేనటువంటి వాళ్ళను, కడుపుండా తిండి లేనటువంటి వాళ్ళను, మెదడు నిండా జ్ఞానం లేనటువంటి వాళ్లకు రాజ్యాంగం అనేది ఇచ్చి చదువుకుంటారా నాయన అని చెప్పి కాన్శ్రామ్ లాంటి వాళ్ళు, రాజ్యాధికారం అంటే ఇట్లుంటుంది, నువ్వు రాజు అయితే తప్ప నీ సమస్యలు పరిష్కారం కావని తిరిగి గుండె నొప్పితో సత్య కూడా మనం వీటిని ఏం చదవకుండా వాటి గురించే మాట్లాడకుండా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల గురించి ఎప్పుడూ చర్చ చేయకుండా ఏదన్నా సందర్భం అయితే కులమద్దు, ఏదైనా సందర్భం రాగానే ఇప్పుడు ఎందుకే అందరం అయితే కలిసి ఉన్నాం కదా, ఊరికే కులాలలో లేదు. అట్లా ప్రతిసారి మనం మోసపోతూనే ఉన్నాము. వాళ్ళు అప్పుడు టీఆర్ఎస్ వెలుమూల మాటలు రెడ్డోళ్ళని కులగొట్టినాం, అంటే కాంగ్రెస్ పార్టీ నాయకత్వానికి కులగొట్టినాం. ఇప్పుడు మళ్ళా ఇటు ఉండి మళ్ళీ టీఆర్ఎస్ని కులగొడితే మళ్ళీ రేవంత్ రెడ్డి ఇంకెవరు వస్తారు. అందులో నుంచి మన శ్రావణన్న వస్తే మంచి సంతోషమే, కానీ మళ్ళా దూరకూలిపోయి మళ్ళీ పార్టీలు అయితే ఏం పెద్ద తేడా ఉండదు, చూస్తున్నాం కదా ఎంత. మరి ఎవరు రావాలి? అట్టడుగున పడి ఉండి పాతాళాన్ని పలగజీరి ఎవడైతే ఆత్మగౌరవం గురించి కొట్లాడుతున్నాడో వాడే రేపు పవర్లోకి రావాలి. ఆ పవర్ గురించి కొట్లాడేటోడికి ఒక స్పష్టత ఉండాలి, ఒక ఫిలాసఫీ ఉండాలి. మన పార్టీ ఏంటిది, మన గుర్తు ఏంటిది? ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ
అగ్రవర్ణాలకు ఎట్లయితే పార్టీ ఉన్నో మనకు కూడా ఉన్నది. ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ అందరికి కూడా మనందరికి కూడా పార్టీలు ఉన్నాయి. వీటిని కలపగలగాలి. ఇప్పుడు కొత్త నాయకులు వస్తున్నారు, కొత్త క్యాడర్ వస్తున్నది. వాళ్ళందరినీ మళ్ళా కొత్త క్యాడరు ఒక కొత్త రక్తం వచ్చినప్పుడు మళ్ళీ కన్ఫ్యూజ్ కావద్దు. మనం అంబేద్కర్ ఉద్యమం అనుకున్నప్పుడు డిప్యూటీ సీఎంలు కాదు, కాంగ్రెస్ పార్టీ ఉప ప్రధాని చేసింది. ఈ దేశానికే మొదటి పదమ ప్రౌఢైనటువంటి వాళ్ళని చేసింది. కానీ మనకు స్పష్టంగా నీకు అంటూ ఒక లైను ఉన్నది. డిప్యూటీ సీఎం అంటేనో, దళిత బంధు అంటేనో, ఇంకేమంటానో ఏమన్నా ఎవరు మోసపోతారు? నీ సమాజాన్ని, నీ పార్టీని, నీ గుర్తును, నీ ప్రజలను నువ్వు నమ్మనప్పుడు ఎదుటోళ్ళ వాళ్ళలో పడుతావు. వాళ్ళని తిట్టాల్సిన పని ఎంత ఉన్నదో అంతకంటే ఎక్కువగా మన సమాజాన్ని ఆర్గనైజ్ చేసుకునేటువంటి పని మన మీద ఉన్నది. మన పార్టీ ఏంది, మన ఫిలాసఫీ ఏంది, మన ప్రజలు ఎవరు, మనం ఏ పార్టీకి ఓటేయాలి. ఇప్పుడు అందరం వ్యతిరేకమే కదా కేసీఆర్కు. ఓబీసీలు ఎస్సీలు కలవచ్చు కదా, కమ్యూనిస్ట్ పార్టీలు మైనారిటీ పార్టీలు అందరూ కలవచ్చు కదా, మనం కలపాలి కదా. ఇప్పుడు కొత్త నాయకత్వం వచ్చింది, ప్రవీణ్ సార్ లాంటి వాళ్ళు వచ్చిండ్రు. అలాంటి వాళ్ళను మేజర్ అంటే పాలిటిక్స్లో వస్తున్నప్పుడు వాళ్ళందరికీ అండగా ఉండాల్సినటువంటి ఒక బాధ్యత ఉస్మానియా విద్యార్థులుగా ఉండాలి కదా. ఎవరెవరికో పోతున్నాం. మన వాళ్ళు ఎప్పుడన్నా ఉస్మానియా యూనివర్సిటీకి వస్తే మనం వాళ్ళకు వెల్కమ్ చెప్తామా? ఊకే మనం కొట్లాడినాం, జైల్లో పోయినా అంటే అసలు ఎవరు రమ్మన్నారా భయ ఉద్యమానికి అంటున్నారు వాళ్ళు. ఎవరు రమ్మన్నారు? మా ఉద్యమం ఇది, మా కోసం తయారు చేసుకున్న ఉద్యమం ఇది. ఎవరు రమ్మన్నా నేను అట్లా అంటున్నారు వాళ్ళు. మన కోసం సంబంధించిన ఉద్యమం నీది. నీ కులాలను, నీ ఉత్పత్తి కులాలను లిబరేట్ చేసేటువంటి ఒక ఉద్యమము. ఆ ఉద్యమానికి ఒక నాయకుడు వచ్చినప్పుడు మనం గుర్తుపట్టే స్టేజ్లో లేనప్పుడు మిగతా అంటే వాళ్ళ ప్లాన్లోనే వాళ్ళ ఉచ్చులోనే పడే ఒక అవకాశం ఉంటుంది. కాబట్టి కొత్త నాయకత్వం వచ్చినప్పుడు వాళ్ళను ఆహ్వానిద్దాం. అలాగే పాతగా జరిగినటువంటి ప్రమాదాలను, మనకు జరిగినటువంటి వెన్నుపోట్లను, మనకు జరిగినటువంటి అవమానాలను, మనకు జరిగినటువంటి ఒక ద్రోహపూరితమైనటువంటి చర్యలను వాటన్ని నుంచి పాఠాలు నేర్చుకుంటూ దళిత బంధు ఇంకా వస్తాయి. దళిత బంధులు ఇవన్నీ కూడా ఎవి అయినా సరే ఏ ప్రజలను, మేకలను, గొర్రెలను, వీళ్ళను వాళ్ళ అందరు ప్రజలకు ఇస్తారు. దానికి మనం వ్యతిరేకం కాదు. ఎందుకంటే మన ప్రజలు వ్యతిరేకం అవుతారు. మేము గొర్రెలు ఇస్తారంటే వీళ్ళే ఉస్మానియా యూనివర్సిటీ వద్దంటలేదు, ఆయన 10 లక్షలు ఇస్తారంటే వద్దంటలేదు. మన ప్రజలు మనల్ని తప్పుగా అర్థం చేసుకునే అవకాశం ఉంది. అవి ఇవ్వాలే, కానీ అందరికీ ఇవ్వాలే. అక్కడ ఉన్నటువంటి సరే నువ్వు 3 ఎకరాలు ఇస్తారన్నా, అది ఏం జరిగిందో మన ప్రజలందరూ చూసిండ్రు. డిప్యూటీ సీఎం లేదా డిప్యూటీ సీఎంనే తీసేసిండు. ఇక సీఎం ఎక్కడిది? తెలంగాణ ముఖ్యమంత్రి అంటే అది లేదు. అవన్నీ ప్రజలు చూస్తూ ఉన్నారు. కాబట్టి ఆ ఫలితం ఏందో, ఆ లబ్ధి పొందేటువంటి వాళ్ళందరికీ దక్కాలని ఉస్మానియా యూనివర్సిటీ కూడా కొట్లాడుతున్నది. కానీ అందులో మోసం ఉన్నది. రేపు వాళ్ళు గెలిచిన తర్వాత దాడులు జరుగుతుంటే కూడా స్పందించరు. రోహిత్ వేమో నుంచి మొదలు పెడితే, ప్రణయ్ నుంచి మొదలు పెడితే, మరియమ్మ వరకు కూడా అంత నిర్దాక్షిణ్యంగా మనల్ని చంపుతేనేమో, రోహిత్ వేలని చంపితే, ప్రణయ్ని చంపితే పెద్ద కేసులేగా చాలా కేసులల్లో ఎఫ్ఐఆర్ కాలే. కానీ మరియమ్మ అనేటువంటి ఒక స్త్రీ మీద తెలంగాణ ఆత్మగౌరవం గురించి, తెలంగాణ పార్టీల గురించి, బంధుల గురించి, తెలంగాణ మొత్తం ప్రజలందరికీ దళితులను సీఎం చేస్తానని మాట్లాడుకునే సందర్భంలోనే ఇన్ని హత్యలు జరిగినాయి. మంత్రి మధుకర్ జరిగింది, ప్రణయ్ది జరిగింది, లేదా పాతపల్లిది జరిగినాయి. ఇవన్నీ హత్యలు జరిగితే కనీసం వాళ్ళకు శిక్షలు పడే సందర్భం లేదు. మన మీద దాడులు చేస్తేనేమో పోయి అయ్యామంలో కొట్టిందంటే ఇదే ఆత్మగౌరవ తెలంగాణలో, ఇదే బంగారు తెలంగాణలో, దళితులు ముఖ్యమంత్రి చేస్తున్న తెలంగాణలో ఎఫ్ఐఆర్ గాలే కనీసం. బావసాయిపేటలో మన ఫ్రెండు వాళ్ళ సొంత అన్న వాళ్ళ కుటుంబానికే జరిగితే వాళ్ళని దాడి చేస్తే అప్లికేషన్ వీళ్ళు పోయి కంప్లైంట్ ఇస్తే కనీసం ఎఫ్ఐఆర్ కాలే. కానీ దళిత మరియమ్మ మీద దొంగతనం నేరం మోపినందుకు కొట్టి చంపిళ్ళు. ₹1,00,000 కోసం కొట్టి చంపుతారు. ఎక్కడైనా ఉన్నదా? ఈ ప్రపంచంలో ఎక్కడైనా ఉందా? ₹1,00,000 కోసం. అది కొడుకు చేసిన తప్పుకి తల్లిని నిందించడం, తల్లిని హత్య చేయడం, తల్లిని సిలువకేయడం. మరియమ్మను సిలువ చేసినటువంటి సమాజం ఈ భారతదేశంలో కొడుకు చేసిన తప్పుకు తల్లిని సిలువనేయడం ఎక్కడన్నా ఉందా? ఇంత అమానుషం జరిగి కనీసం వాళ్ళని ఇప్పటిదాకా మరి వాళ్ళ మీద ఇన్ని అట్రాసిటీలు జరుగుతున్నాయి. వీళ్ళందరినీ శిక్ష పడాలని చెప్పేసి ఎప్పుడన్నా మన ముఖ్యమంత్రి కోరుకున్నాడా? ఎప్పుడన్నా జరుగుతున్నాయి? బలవంతంగా ఉద్యమాలు జరిగితే అప్పుడు ఎఫ్ఐఆర్ అవుతున్నది కేసు. ఆ ఎఫ్ఐఆర్ అయినాక ఎఫ్ఐఆర్ ఎట్లయితే క్లోజ్ కావాలో అన్ని రకాల చర్యలు మళ్ళీ వాళ్ళే చేస్తున్నారు. ఆ ఎఫ్ఐఆర్ అయిన తర్వాత ఎట్లా క్లోజ్ కావాలో, ఎట్లా లూజ్ కావాలో అవన్నీ మళ్ళీ వాళ్ళే స్టార్ట్ చేస్తున్నారు. ఇంత హత్యలు చేసుకుంటా ఒకవైపు దళిత దమనకాండను, విధ్వంసాన్ని సృష్టించుకుంటా మళ్ళా దళిత బంధు అంటే
ఆ నమ్మే ప్రజలందరికీ ధన్యవాదాలు. జై భీమ్. ఇవాళ దగాపడ్డ దళితులు సమగ్ర సాధికారత పైన సాధికారత పైన సమగ్ర చర్చలో మన ముఖ్య అతిథి అయినటువంటి అన్న దాసు శ్రావణన్న గారు చాలా అద్భుతంగా అన్న పాయింట్ టు పాయింట్ అంటే రాష్ట్ర ప్రభుత్వం ఏమంటుంది అనే దాని మీద క్లియర్గా ఇవాళ మనం మాట్లాడుకుంటే నిజంగా ఏం చెప్తారంటే వాళ్ళు ఈ పథకాన్ని మనం ఏదో వద్దు అన్నట్టు మనమే బంద్ చేస్తాం అన్న తీరుగా కూడా ఈ ప్రపంచానికి ఈ సమాజానికి మరొక్కసారి చెప్పే అవకాశాన్ని ఈ ప్రభుత్వమే తీసుకుంటుంది అనే విషయం కూడా మనకు తెలుసు. కానీ మోసం చేసేటువంటి విషయంలో కేసీఆర్ అనేటైనా ఈ ప్రపంచంలోనే నెంబర్ 1 420 అనే విషయాన్ని ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. ఎందుకు అంటే జిహెచ్ఎంసీ ఎలక్షన్లకు మనిషికి 10,000 అన్నాడు. ఏం చేసుకో, నీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే దళితుల్ని ఇప్పటికైనా సీఎం చేయి, లేకపోతే ఈ కార్యక్రమాన్ని ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి విద్యార్థి ఉద్యమ నాయకులు దర్వేలన్నకు స్వాగతం చెప్తూ ఇప్పుడు మన ముఖ్య అతిథి అన్న దాసో శ్రావణన్న గారిని మాట్లాడాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. కూర్చొని మాట్లాడొచ్చా? అర్థమయ్యే కదా. బాగా దళిత సాధికారత అంశంపై చర్చా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి ఓయుజేఏసీ మరియు బహుజన విద్యార్థి సమాఖ్య సంఘాలందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదం తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా ఈ సమావేశానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి సోదరుడు వేల్పుల సంజయ్ గారు, ఈ సమావేశంలో అతిథులుగా విచ్చేసినటువంటి నాకు అత్యంత సన్నిహితుడు ప్రియమిత్రుడైనటువంటి ప్రొఫెసర్ దర్శన్ గారు, అదేవిధంగా తమ్ముడు శరత్, తిరుపతి గారు, సునీల్ శెట్టి గారు, రాజు గారు, క్రాంతి, నాగేష్ గారు, ఇంకా ఈ సమావేశంలో ఉన్నటువంటి సోదరులు అందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదం తెలియజేస్తా ఉన్నాను, నమస్కారం తెలియజేస్తా ఉన్నాను. అన్ని విషయాలు అందరూ మాట్లాడేసినారు. యాక్చువల్గా ఇంకా మాట్లాడుకోవడానికి ఏం లేదు. ఆవేశంతో, ఆలోచనతో అనేక అంశాలను ఇక్కడ మనం మాట్లాడుకున్నాం. కానీ ఆచరణలో మాత్రం ఎక్కడో లోపం ఉంది. ఇప్పుడే ఈ V6 టీవీలో లైవ్ వస్తూ ఉంటే ఒక కామెంట్ పెట్టినాడు ఒక సోదరుడు. అతని పేరు KR గోపాల్ దొరాట. V6లో లైవ్లో ప్రోగ్రాం చూస్తూ యూట్యూబ్లో ఒక కామెంట్ పెట్టినాడు. గ్రామీణ ప్రాంతాల్లో పర్యటించి మీరు మీటింగ్ పెడితే బాగుంటుంది, కానీ మీరు హైదరాబాద్లో మీటింగ్ పెట్టుకుంటే ఏం ఉపయోగం అని చెప్పారు. అంటే సమస్య ఎక్కడుంది? అక్కడ పోయి మందేయాలి కదా. రోగం ఇక్కడుంటే చేతికి రోగం ఉంటే చేతికి మందేయాలి, కాలుకు రోగం ఉంటే కాలుకు మందేయాలి, తలకాయకు రోగం ఉంటే తలకాయకు మందేయాలి అనేది ఆయన ఉద్దేశం. ఐఎమ్ నాట్ సెయింగ్ దట్ వీ షుడ్ నాట్ హ్యావ్ ద మీటింగ్ హియర్, బట్ ఎక్కడ సమస్య ఉంది అనేటువంటిది లోతుగా మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. చాలా విషయాలు మాట్లాడుకున్నాం. మోసం చేయబడుతున్నాం, దగాకు గురి కాబడుతున్నాం, అణచివేతకు గురి కాబడుతున్నాం, రాజ్యాంగపరమైనటువంటి ఒక చట్టాన్ని కూడా అమలు చేయకుండా మనని హీనమైనటువంటి స్థితికి నెట్టవేయబడుతున్నారు అని చెప్పని చర్చలు చేసినాం. ఎవరు కారణం దీనికి? పులి నైజం మేకను తినటమే కదా. జింక పిల్లని తినటం పులి నైజం. ఆధిపత్య కులాల్లో ఉన్నటువంటి వాళ్ళు కానీ, ఆధిపత్య వర్గాల్లో ఉన్నటువంటి వాళ్ళు కానీ, అణగదొక్కబడ్డ వర్గాలను లేకపోతే కింది స్థాయిల నుంచి వచ్చినటువంటి వాళ్ళని తప్పనిసరిగా ఎక్స్ప్లాయిట్ చేస్తారు. దట్స్ దేర్ నేచర్. పులికి ఎట్లా నేచర్ ఉంటుందో వాళ్ళకు కూడా అదే నేచర్ ఉంటుంది. కానీ ఆ నేచర్ను ఎదుర్కోవలసినటువంటి ధైర్యం ఎప్పుడు కావాలా? జింక పిల్లలు, గొర్రె పిల్లలు పులి పిల్లలు అయినప్పుడు పులికి సమానంగా కొట్లాడతాయి. మరి పులి పిల్లలు కావాలనంటే ఆవేశంగా మాట్లాడటం మాత్రమేనా, లేకపోతే
ఆచరణ ఏమైనా చేయవలసిన అవసరం ఉందా, ఆచరణ ఏంది అనేటువంటిది ఒక పెద్ద చర్చ జరగాలని చెప్పి నేను భావిస్తూ ఉన్నా. నేను దానికి సంబంధించిన అంశాన్ని కొద్ది దూరంలో పోయిన తర్వాత మాట్లాడతా. 2-3 విషయాలు దళిత బంధు మీద, దళిత సాధికారత మీద ఇవాళ తెలంగాణ వ్యాప్తంగా ఒక చర్చ జరుగుతుంది కాబట్టి దానిపైన 2-3 నిమిషాలు మాట్లాడదలుచుకున్నా. ఇవాళ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు 10 లక్షల రూపాయలు అని చెప్పని రాత్రికి రాత్రి కుంభకర్ణుడు నిద్రలేసినట్టు లేచిండు. ఒక ఆల్ పార్టీ మీటింగ్ పెట్టిండు, ఇంకేదో మీటింగ్ పెట్టిండు, గంటల సోది మాట్లాడిండు. అయిపోయింది, దళిత బంధు, దళిత క్రాంతి అన్నాడు, మన దళిత బంధు అన్నాడు, 10 లక్షల రూపాయలు అని చెప్పని ప్రకటించేశాడు. చాలామంది ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఎంతైతే మంది ఇవాళ ఇది తప్పో ఒప్పో దీంట్లో ఉన్నటువంటి ఒక లోటుపాట్ల మీద మనం మాట్లాడుతున్నాం. ఇంతకు సగం మంది బయట జబ్బలు దర్చుకుంటున్న వాళ్ళు కూడా ఉన్నారు. బాగా మంచిగా వచ్చింది రావై, 10 లక్షల రూపాయలు బాగా వచ్చింది రావై అని చెప్పని. గతంలో చేసినటువంటి అనేక పాపాలు, కేసీఆర్ గత 7 సంవత్సరాలుగా చేసినట్టు ఒక పాపాలు కావచ్చు, మనం అణచివేత గురి చేసినట్టు ఒక వైనాన్ని కావచ్చు, మర్చిపోయి ఇవాళ 10 లక్షలు ఇస్తే బాగుంటుంది కదా, మేము బాగుంటామని చెప్పి. నేను వస్తప్పుడు ఒక ఐఏఎస్ ఆఫీసర్, ఎవరైతే దళిత ఐఏఎస్ ఆఫీసర్, చిత్తశుద్ధి కలిగి దళితులకు అభ్యున్నతి కోసం కొట్లాడిన ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఫోన్ చేసుకుంటూ వస్తప్పుడు ఈ 10 లక్షలు ఇవ్వడం సబబా, ఈ 10 లక్షలతో నిజంగా సాధికారత వస్తుందా, మీ ఒపీనియన్ ఏంటి అని చెప్పని అడిగిన. నాకు తెలిసి ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా దళిత విద్యార్థి మేధావులు, దళిత ఉద్యమకారులు, దళిత విద్యార్థి మేధావులు. మనమేమి ఆర్డినరీ పర్సన్స్ కాదు కదా, బాగా చదువుకున్నాం, పీజీలు చేసినాం, ఎంఏలు, పిహెచ్డీలు అట్లంతా చదువుకున్నటువంటి వాళ్ళం కాబట్టి మేధావులం మనం. ఓ మాట అన్నాడు ఆయన నాతోటి, ఒకవేళ నిజంగా మేధావి అయినట్టయితే కేసీఆర్ చేస్తున్నటువంటిది పెద్ద మోసం అని చెప్పని మనం ప్రజల్లో చెప్పవలసిన అవసరం ఉంది. సరే, నువ్వు హుజూరాబాద్లు ఇస్తా అన్నావు కాబట్టి అన్ని చోట్ల ఇయ్యమని చెప్పని మనం అడిగితే సబబు అనేటి ఒక చర్చ వస్తుంది. అది తప్పు నా దృష్టిలో. వాడు ఇయ్యడండి, ముడ్డి నెలకు రాసుకున్నా వాడు మొత్తంలో తెలంగాణలో ఉన్న దళితులకు 10 లక్షలు ఇవ్వడు. మనం కాదు, ఇంకా జేజమ్మ వచ్చి రాసుకున్నా ఇవ్వడు. హీ విల్ నాట్ గివ్, దెర్ ఇస్ నో మనీ, వేర్ విల్ హీ గివ్? వాడు 1,27,000 రూపాయల సప్లాన్ నిధులు పెట్టినటువంటి వాడు, చట్టం చేసినటువంటి వాడు, ఆ చట్టాన్ని అమలు చేయకుండా దాంట్లో 50% కూడా ఖర్చు పెట్టకుండా క్యారీ ఫార్వర్డ్ అని ఒక దొంగ అమెండ్మెంట్ పట్టుకొచ్చేసి కంటిన్యూస్లీ ఫర్ 7 years వెన్ ఈజ్ క్యారీ ఫార్వర్డింగ్, వీ హ్యావ్ నెవర్ క్వశ్చన్. ఇవాళ 10 లక్షల రూపాయలు తెలంగాణలో ఉన్న దళితులందరికీ ఏమంటే ఇస్తాడా? నమ్ముతామా? ఆ డిమాండ్లో ఏమైనా సహేతుకత ఉందా? అంటే ఆయన చేసే మోసానికి మనం కూడా పరోక్షంగా తానా అంటే తందానా అని చెప్పని మనం కూడా వంతబాడినటువంటి వాళ్ళం అవుతాం. చదువుకున్న వాళ్ళుగా, మేధావులుగా, యూనివర్సిటీల్లో గ్రాడ్యుయేట్లు, పోస్ట్ గ్రాడ్యుయేట్లు, ఎంఫిల్లు, పిహెచ్డీలు చేసినటువంటి వాళ్ళుగా పాలక వర్గం, ఆధిపత్య వర్గం పథకాల ముసుగులో మేకవన్న పులులు లెక్క వచ్చి మన ఓట్లను కబళించడం కోసం చేస్తున్న రాజకీయ కుట్రను మనం గమనించాలా. ఆ కుట్రను మన వర్గాలకు ఎడ్యుకేట్ చేయవలసిన అవసరం ఉంది. అదే ఆచరణ అని చెప్తా ఉన్నాను. 10 లక్షలు ఇవ్వమని, అవునే అన్ని చోట్ల ఇవ్వమనంటే వాడు 1,27,000 రూపాయల సప్లాన్ నిధులు పెట్టినటువంటి వాడు, చట్టం చేసినటువంటి వాడు, ఆ చట్టాన్ని అమలు చేయకుండా దాంట్లో 50% కూడా ఖర్చు పెట్టకుండా క్యారీ ఫార్వర్డ్ అని ఒక దొంగ అమెండ్మెంట్ పట్టుకొచ్చేసి కంటిన్యూస్లీ ఫర్ 7 years వెన్ ఈజ్ క్యారీ ఫార్వర్డింగ్, వీ హ్యావ్ నెవర్ క్వశ్చన్. ఇవాళ 10 లక్షల రూపాయలు తెలంగాణలో ఉన్న దళితులందరికీ ఏమంటే ఇస్తాడా? నమ్ముతామా? ఆ డిమాండ్లో ఏమైనా సహేతుకత ఉందా? అంటే ఆయన చేసే మోసానికి మనం కూడా పరోక్షంగా తానా అంటే తందానా అని చెప్పని మనం కూడా వంతబాడినటువంటి వాళ్ళం అవుతాం. చదువుకున్న వాళ్ళుగా, మేధావులుగా, యూనివర్సిటీల్లో గ్రాడ్యుయేట్లు, పోస్ట్ గ్రాడ్యుయేట్లు, ఎంఫిల్లు, పిహెచ్డీలు చేసినటువంటి వాళ్ళుగా పాలక వర్గం, ఆధిపత్య వర్గం పథకాల ముసుగులో మేకవన్న పులులు లెక్క వచ్చి మన ఓట్లను కబళించడం కోసం చేస్తున్న రాజకీయ కుట్రను మనం గమనించాలా. ఆ కుట్రను మన వర్గాలకు ఎడ్యుకేట్ చేయవలసిన అవసరం ఉంది. అదే ఆచరణ అని చెప్తా ఉన్నాను. 10 లక్షలు ఇవ్వమని, అవునే అన్ని చోట్ల ఇవ్వమనంటే ఇస్తాయా అంటాడు. ఇస్తాడాడు? హుజూరాబాద్ ఎన్నికల అయిపోయి ఇవ్వగలుగుతాడు? మొత్తం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి దళిత బిడ్డలు ఎవరైతే మీకు తెలుసు కదా, 3 లక్షల మంది సమగ్ర కుటుంబ సర్వే ప్రకారంగా సెంటు భూమి లేనటువంటి వాళ్ళు 3 లక్షల మంది ఉన్నారు. 3 ఎకరాల భూమికి అర్హులైనటువంటి వాళ్ళు ఇంకొక 6 లక్షల మంది ఉన్నారు. మొత్తం 9 లక్షల మంది ఉందని చెప్పిండ్రు. ఇదే ఎస్సీ ఫైనాన్స్ కార్పొరేషన్లో దాదాపు ఒక 9,15,000 మంది నాకు సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ లోన్ ఇవ్వమని చెప్పని 1,00,000 నుండి 12 లక్షల వేల వరకు వచ్చేటువంటి ఒక లోన్ ఇవ్వమని చెప్పని అప్లికేషన్లు పెట్టుకొని 7 సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్న వాళ్ళు. ఎంత సంఖ్య పట్టుకొద్దాం? 15 లక్షల కుటుంబాలు. ఇవ్వగలుగుతున్నవాడు వాడు ఇవ్వడు. కానీ ఇవ్వడు అని తెలిసిన తర్వాత అది ఇవ్వాలా అని చెప్పని మనం అడిగితే మన మూర్ఖత్వం, వాడి కుట్రలో మనం కూడా భాగం. కాబట్టి మేధావులుగా, చైతన్యమైనటువంటి సమాజంలో ఉన్నటువంటి వాళ్ళుగా మనం
మన వర్గాలకు వాడు చేయనటువంటి దాన్ని చేస్తున్న కుట్రలన్నీ కూడా మనం ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం ఉంది, చైతన్యపరచాల్సిన అవసరం ఉందని చెప్పి భావిస్తా ఉన్నాం. అయితే ఐఏఎస్ ఆఫీసర్ అన్నారు నాతో, మన వర్గాలకు మేధావులుగా 10 లక్షలు కాదు అడగవలసింది, మన వర్గాలకు కావాల్సింది వాళ్ళ విద్య. ఇంతకుముందు సోదరుడు మాట్లాడింది, ఎవరో రాజు కదా మాట్లాడింది. మన వర్గాలకు కావాల్సింది వాళ్ళ విద్య, మన వర్గాలకు కావాల్సింది వైద్యం, మన వర్గాలకు కావాల్సింది ఉపాధి, మన వర్గాలకు కావాల్సింది ఉద్యోగం, మన వర్గాలకు కావాల్సింది ఇళ్ళు, మన వర్గాలకు కావాల్సింది భద్రత, సామాజిక భద్రత, మన వర్గాలకు కావాల్సింది సామాజిక గౌరవం. దీన్ని ఎట్లా పొందాలా? సరే, మాస్టర్ కీ ఆఫ్ కంప్లీట్ డెవలప్మెంట్ ద పొలిటికల్ పవర్ అనేటువంటి ఒక అంశం, దాని గురించి నేను మాట్లాడతా. ఇవి కావాలి కదా, ఇవి ఇస్తలేడు కదా కేసీఆర్. గత 7 సంవత్సరాలుగా ఇదే ఉస్మాన్ యూనివర్సిటీలో అనేక మీటింగ్లు అయినాయి, నేను కూడా వచ్చిన చాలాసార్లు. ఇక్కడ చదువుకుంటున్న వాళ్ళు ఎవరు? అనేక మంది, వాళ్ళ 90% ఆఫ్ ద స్టూడెంట్స్ హూ స్టడీ ఇన్ ఉస్మాన్ యూనివర్సిటీ ఆర్ బీసీస్, ఎస్సీస్ అండ్ ఎస్టీస్. మెజారిటీ ఆఫ్ దెమ్ ఆర్ దెమ్. అటువంటి పేద బిడ్డలు చదువుతున్నటువంటి దళిత బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు చదువుతున్న విశ్వవిద్యాలయాల్లో వైస్ ఛాన్సలర్లు ఉండరు, నిధులు కేటాయించరు, టీచర్లు ఉండరు, ఫ్యాకల్టీ, హాఫ్ ఆఫ్ ద ఫ్యాకల్టీస్ పొజిషన్స్ ఆర్ వేకెంట్. ఏళ్ల కొద్ది వైస్ ఛాన్సలర్లు ఉండరు, టీచర్ల పోస్టులు ఖాళీగా ఉంటాయి. చదువు ఎట్లా చెప్తారు మరి ఇక్కడ? ఇదే కేటీఆర్, కేసీఆర్ లేకపోతే టీఆర్ఎస్ పార్టీలో పాలక వర్గంలో ఉన్నటువంటి వాడు వాళ్ళ పిల్లల్ని ఎక్కడైతే ఏ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్లో అయితే టీచర్లు ఉండరో, హెడ్ మాస్టర్ ఉండరో అక్కడికి పంపిస్తారా? పంపరు కదా. అరే వాళ్ళు లేకపోతే చదువు బారదని. ఎందుకు అంటే మన వర్గాల పట్ల ఒక తులనాభావం. 4500 స్కూళ్ళు మూసివేసినారు, పేదలు పోయేటువంటి స్కూల్స్. ఇవాళ ప్రైవేట్ వాడు దోచుకు తింటా ఉన్నాడు. ఇవాళ మనం కార్పొరేట్ ఎడ్యుకేషన్ పేరు మీద విద్యను దూరం చేసినాడు కేసీఆర్. వైద్యం, ఆరోగ్యశ్రీ లాంటి పథకాన్ని అమలు చేయకుండా. ఇండ్లు ఏం జరిగినాయో మీ అందరికి తెలుసు, భూమి ఏం జరిగిందో మీ అందరికీ తెలుసు. 9 లక్షల మంది భూమి ఉంటే 6,600 మందికి ఒక 730-740 కోట్లు పెట్టేసి ఇచ్చినాడు. తర్వాత భూములు లేవంటాడు. ఎందుకు లేవురా భయ్? ఒక పక్కన నువ్వు కేవలం 7,600 మంది, 6,600 చిల్లర మందికి మాత్రమే ఇచ్చినావు. 80,000 ఎకరాల అసైన్ భూములను గుంజుకుంటూ గత 7 సంవత్సరాలుగా కేసీఆర్. ఇది ప్రజలకు చెప్పాలా? 10 లక్షలు ఏమంటే ఇస్తే సపోర్ట్ కొడతామా కేసీఆర్కు? మరి ఈ పాపాలు ఎవరు చెప్పాలా? 10 లక్షలు ఇస్తాడు అనుకున్నాం. తెలంగాణలో ఉన్న ప్రతి దళితుడికి 10 లక్షలు ఇస్తాడు. సంఖ్యలు గుద్దుకొని సపోర్ట్లు కొడతామా? ఒక పక్కన నువ్వు 3 ఎకరాల భూమి ఇస్తా అని చెప్పని 80,000 ఎకరాల అసైన్ భూములను గుంజుకున్నావు నువ్వు ఇవ్వకుండా. ఇది ప్రజలకు చెప్పాలా? చైతన్యం చేయాల్సిన అవసరం ఉంది. దొంగ జీవో పట్టుకొచ్చి 123 లాంటి జీవో పట్టుకొచ్చి ల్యాండ్ ఎక్విజిషన్ యాక్ట్ కాంగ్రెస్ పార్టీ, రాహుల్ గాంధీ, సోనియా గాంధీ గారు అద్భుతమైన ఒక జీవో పట్టుకొచ్చి ఎవడైనా భూమి పోయినట్టయితే వాళ్ళ జీవితాలు బాగుండేటువంటి రీతిలో, ఆర్థిక పరంగా వాళ్ళు నిలదొక్కునేటువంటి రీతిలో ఉండాలని చెప్పి చట్టం పట్టుకొస్తే ఆ చట్టాన్ని తొంగలు తోటి పేదల భూములను, అసైన్ భూములను అప్పనంగా దోచుకు తిన్నటువంటి ప్రభుత్వం ఇది టీఆర్ఎస్ ప్రభుత్వం. ఇది చెప్పాలి కదా. ఉద్యోగాల విషయంలో 2 లక్షల ఉద్యోగాలు ఖాళీలు ఉన్నాయి. నింపురా భయ్, నీ వాళ్ళు నిజంగానే దళిత బంధు కావాలా, దళితులు బాగుపడాలంటే నింపున ఉద్యోగాలు 2 లక్షల ఉద్యోగాలు. శాంక్షన్ పోస్ట్ బడ్జెట్ అలొకేషన్ ఉంది, డబ్బులు ఉన్నాయి, అక్కడ అలొకేషన్ ఉంది. నువ్వు దాంట్లో 15% అంటే మన వాళ్ళందరికీ ఉద్యోగాలు వస్తాయి. ఇవాళ బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాలకు ఉద్యోగాలు వస్తాయి. మా కాళ్ళ మీద నిలబడతాం మేము. మాకెందుకు రాని ఎంగిలి బతుకులు? మేము ఉద్యోగం చేస్తాం, మేము ప్రొడక్టివ్ ఎంటర్ప్రైజెస్గా తయారవుతాం. ఈ సమాజానికి మళ్ళీ మేము ట్యాక్సులు కట్టి మేము సమాజాన్ని బాగు చేస్తాం కదా. ఇది కదా మనం అడగాల్సింది. ప్రైవేట్ సెక్టర్లో 15 లక్షల ఉద్యోగాలు ఇచ్చిందని చెప్పి కేటీఆర్ చెప్తాడు. 15 లక్షల ఉద్యోగాలు ఇస్తే ఎంతమంది దళితులకు ఉద్యోగాలు వచ్చినాయి, ఎంతమంది బీసీలకు ఉద్యోగాలు వచ్చినాయి, ఎంతమంది తెలంగాణ బిడ్డలకు ఉద్యోగాలు వచ్చినాయి? అటు గవర్నమెంట్ సెక్టర్లో లేవు, ప్రైవేట్ సెక్టర్లో లేవు. 2.5 ఏళ్ళు అయిపోయింది అన్ఎంప్లాయ్మెంట్ అలవిస్తున్నాడు, అది ఇవ్వలేదు. ఇట్లా ఇక భద్రత విషయంలో నేను చెప్పదలుచుకున్నా. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ యాక్ట్ సంబంధించి ముఖ్యమంత్రి సపోజ్ టు చైర్ ది రివ్యూ కమిటీ ఆన్ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ యాక్ట్ ఇంప్లిమెంటేషన్. ఈ 7 సంవత్సరాల్లో ఒక్కరోజు కూడా ముఖ్యమంత్రి చట్టం ప్రకారంగా ఎస్సీ ఎస్టీల పైన జరుగుతున్న అట్రాసిటీ పట్ల రివ్యూ చేయాల. కొన్ని రోజులు జగదీశ్వర్ రెడ్డికి ఇచ్చిండు మంత్రి, కొన్ని ఇప్పుడు కొప్పులీశ్వరికి ఇచ్చిండు. వెన్నుపూస లేని వాళ్ళకి ఇస్తే వాళ్ళేం రివ్యూ చేస్తారు? ఎస్సీ కమిషన్ ఉండదు. ఎప్పుడైపోయింది సార్ ఎస్సీ కమిషన్? అయిపోయింది. ఎర్రోళ్ళ సీన్ ఉన్నది, 6 నెలలు అయిపోయింది. ఎస్సీ కమిషన్ ఉండదు, భద్రత లేదు. ఇక ఆత్మగౌరవం వచ్చిన మాట్లాడనే వద్దు. ముఖ్యమంత్రి పదవి, డిప్యూటీ సీఎం పదవి, నల్లుల లెక్క, దోమల లెక్క ఇవాళ ప్రభుత్వంలో ఉన్నట్టు వాళ్ళు బతుకుతున్నట్టు పరిస్థితి. ఇవి మనము ప్రజలకు తప్పనిసరిగా చెప్పవలసిన అవసరం ఉంది. కాబట్టి ఇవాళ మనకు 10 లక్షలు కావాలన్నా నేను వద్దానంటే తీసుకుందాం, ఇస్తే తీసుకుందాం. కానీ ఇంతటితో కనుక మన నిరామం ఆగిపోయినట్టయితే, మన ఆలోచన ఆగిపోయినట్టయితే కేసీఆర్ కుట్రలో మనం కూడా భాగమవుతాము. తానా అంటే తందానా అనే వాళ్ళం అవుతాము. కాబట్టి ఇవాళ మనకు కావాల్సింది విద్య, వైద్యం, ఉపాధి, భద్రత, గౌరవం,
దీంతో పాటు రాజ్యాధికారం. ఇక రాజ్యాధికారం వచ్చినా నేను 2-3 నిమిషాలు మాట్లాడదలుచుకున్నాను. ఇంతకుముందు ఎవరు చెప్తాను, రాజ్యాధికారం ముందు యూ గివ్ ఎ ఫిష్, యూ విల్ ఈట్, బట్ యూ టీచ్ దెమ్ ఫిషింగ్, ద హోల్ ఫ్యామిలీ విల్ ఈట్ అండ్ హోల్ కమ్యూనిటీ విల్ ఈట్. ఇవాళ కేసీఆర్ చేపలు ఇస్తున్నాడు, మనకు 10 లక్షలు ఇస్తా అని. నిజంగానే కేసీఆర్ చిత్తశుద్ధి ఉంటే ఆ ఎస్సీ ఎస్టీ ఫైనాన్స్ కార్పొరేషన్లో ఏదైతే 9 లక్షల అప్లికేషన్లు పెండింగ్లు ఉన్నాయో వాళ్ళందరికీ లోన్లు ఇస్తే వాళ్ళందరూ ఆత్మగౌరవంతో నిలబడతారు. వాళ్ళు వ్యాపారం పెట్టుకుంటారో ఇంకేదో చేస్తారో, స్వయం ఉపాధి చేసుకుంటారో, వాళ్ళంతా ఆత్మగౌరవంతో. అవి ఇవ్వట్ల. ఎందుకంటే ఈ డజన్ వాంట్ యూ టు ఎంపవర్ అండ్ మేక్ యూ స్టాండ్ ఆన్ యువర్ ఫీట్. ఇది మనం గుర్తించవలసిన అవసరం. కాబట్టి మనం ప్రశ్నలో లోపం ఉంటే సమాధానం ఎప్పుడూ రాదు. ఎ గుడ్ క్వశ్చన్ ఆల్వేస్ విల్ హ్యావ్ ఎ గుడ్ ఆన్సర్. మన ప్రశ్నలో లోపం ఉంది. నేను ఒక చిన్న 2-3 నా పర్సనల్, నా స్వీయ అనుభవంలో వచ్చినటువంటి ఒక అంశం నేను చెప్పదలుచుకున్నాను. 2009లో నేను సికింద్రాబాద్ పార్లమెంట్కు అభ్యర్థిగా పోటీ చేసిన నేను ప్రజారాజ్యం పార్టీ నుండి. ఒక ఆదర్శమైనటువంటి ఆలోచనతోటి నేను ఆ రోజు దాదాపు ఒక 3-4 లక్షల రూపాయల జీతం వచ్చేటువంటి ఒక ఉద్యోగాన్ని, దర్శనానికి తెలుసు బాగా, వదిలిపెట్టి సత్యం కంప్యూటర్స్లో సీనియర్ జనరల్ మేనేజర్ హెచ్ఆర్ గ్లోబల్ కెరియర్ వదిలిపెట్టి నేను పాలిటిక్స్లోకి వచ్చిన. అది ఎందుకంటే మనం ఊళ్ళలో బాయిలో దూకుతాం చూసినరా, జాంగ మీద రప్పున దూకినట్టుగా అన్ని వదిలిపెట్టిన అలా దూకేసిన రాజకీయాల్లో. దూకినాక అర్థమైంది లోతెంతుందిరా నాయన. సరే సికింద్రాబాద్ ఎంపీగా పోటీ చేసిన తర్వాత ఫస్ట్ ఫేజ్ ఎలక్షన్స్ అండ్ సెకండ్ ఫేజ్ ఆఫ్ ఎలక్షన్స్. సెకండ్ ఫేజ్ ఆఫ్ ఎలక్షన్స్ అయినప్పుడు ఆంధ్రాలో అయింది, ఫస్ట్ ఫేజ్ తెలంగాణలో అయింది. సెకండ్ ఫేజ్ ఎలక్షన్స్లో నన్ను ఇన్ఛార్జ్గా పంపినప్పుడు ఈస్ట్ వెస్ట్ తర్వాత ఒంగోలు జిల్లాలకు ఇన్ఛార్జ్గా పంపితే పోయినా. సంతనూతలపాడు ఒక కాన్స్టిట్యున్సీ, బాగా వినాల సోదరులు, సంతనూతలపాడు అని ఒక కాన్స్టిట్యున్సీ. మాట్లాడుకోవడానికి బాగుంటుంది, ఆవేశం, దళితుల ఉద్యమం అన్నీ మాట్లాడుకోవడానికి బాగుంటుంది. ఇది కేర్ఫుల్గా అయినాడు నా ఎక్స్పీరియన్స్. సంతనూతలపాడు ఒంగోలు జిల్లా అసెంబ్లీకి నేను పోయినా. ఎందుకు పోయినా అంటే కనకారావు మాదిగా అని చెప్పని ఆ రోజు ఎంఆర్పిఎస్ పెట్టినప్పుడు ఆయన కూడా ఒక యాక్టివ్ లీడర్ ఉండే ఎంఆర్పిఎస్లో. నాకెందు మందకృష్ణ అన్న ఎంఆర్పిఎస్ ఉద్యమం అన్న ఒక స్ఫూర్తి ఉద్యమం. అంటే సోషల్ రీఇంజనీరింగ్కు ఏదైనా వరల్డ్ వైడ్ ప్రపంచవ్యాప్తంగా ఏదైనా సోషల్ రీఇంజనీరింగ్కు ఒక ఎగ్జాంపుల్ ఉంది అంటే, ఒక ఆత్మగౌరవ పోరాటానికి ఒక ఎగ్జాంపుల్ ఉంది అని అంటే, అన్ఫార్చునేట్లీ మనం దళితులం కాబట్టి మనం రాసుకునే చరిత్ర ఎవరు రాసుకుంటే వాళ్ళదే చరిత్ర కదా, మన చరిత్ర మనం రాసుకోలేం కాబట్టి తెలియదు. కాబట్టి అదర్వైజ్ ప్రాబబ్లీ ఇట్స్ ఏ బుక్ టు బి పబ్లిష్డ్ అట్ ఎ గ్లోబల్ లెవెల్ వేర్ ఆల్ ద యాక్టివిస్ట్, ప్రపంచంలో ఉన్న యాక్టివిస్ట్ చదవాలి. ఎట్లా చేసిండ్రా నాయన? ఎవడైతే పేరు పెట్టుకోవడానికి భయపడేటువంటి ఒక జాతి రెడ్డి వెలమలతో సమానంగా మాదిగా అని చెప్పని పెట్టుకొని తలెత్తుకొని నిలబడి గల్ల ఎగరేసి నిలబడేటువంటి ఒక ఆత్మ స్థైర్యం ఇచ్చిన ఉద్యమం అది కృష్ణారెడ్డి నేతృత్వంలో వచ్చింది. కాబట్టి నాకు ఆ ఉద్యమం అంటే బాగా గౌరవం. కృష్ణన్ అంటే గౌరవం, అందులో పనిచేస్తున్నంటే కూడా గౌరవం. అరే లోకి లడతారే భయ్. అట్లా నేను కనకరావు మాదిగా అంటే నాకు ఎక్కువ ఇష్టం ఉంటుండే, బాగా అసోసియేట్ అవుతుండే. సో ఆయన కాన్స్టిట్యున్సీ అని చెప్పని పోయినా. పోలింగ్ రోజు ఇంకా నెక్స్ట్ రేపు పొద్దుగాల పోలింగ్ జరుగుతున్న విషయాలు గుర్తుపెట్టుకోండి. బూతులలో మనుషులను పెట్టాలి, పోలింగ్ బూత్లలో మనుషులను పెట్టాలి కదా, పెట్టకపోతే ఆడు ఎవడో దొంగోట్లు వేసిపోతాడు కదా. బూత్లలో మనుషులను పెట్టాలా. ఎవడు నిలబెడతాడు? మన కోసం అయితే ఆధిపత్య కులాలు వచ్చి నిలబడవు కదా బూత్లలో కూర్చోడానికి. అసలు బూత్లలో కూర్చుంటాడే మనోళ్ళు. 90% ఏ బూత్కు పోయినా కూర్చున్నట్టు ఎవడు బీసీలు ఎస్సీలు ఎస్టీలే కూర్చుంటారు. ఎవడు కూర్చోడు? ఎందుకంటే ఆ ఎండకు ఆనకు ఫ్యాన్ లేకుండా ఆ బూత్లలో కూర్చొని ఎవడు కూర్చోడు? మనోళ్ళే కూర్చుంటారు. ఇక మనోడు పోటీ చేస్తుంది కాబట్టి ఇంకెక్కువ మనోళ్ళు వచ్చిండ్రు. పంచాయతీ నడుస్తుంది. ఏంద్రా నాయన ఈ పంచాయతీ అని చెప్పని అడిగితే అందరు బూత్ పైసలు ఈరా అని కొట్లాడుతున్నారు. ఎంత ఈరా అంటే వాడు 5,000 అంటున్నాడు, 10,000 అంటున్నాడు. నేను బూత్లో కూర్చుంటా కదా నాకు ఇంత ఈరా అంటాడు. ఆగు సర్ర మండుకొచ్చింది. అరే నీ అమ్మ, ఆయన పెద్ద మనిషి గన్నేళ్ళు ఉద్యమంలో కొట్లాడినటువంటి వాడు ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నాడు, చిత్తశుద్ధితో పోటీ చేస్తున్నాడు. మనోడే వచ్చి మనోడికి ఎందుకు పైసలు అడుగుతున్నాడు రా బూత్లో కూర్చుంటే? ఏం చెప్తారా 10,000 ఇస్తే అంటే ఏదో చేస్తాం సార్ అంటే తింటారో సాగుతారు. ఒకరోజు కడుపులో బిర్యానీకో మందుకో. ఎప్పుడైతే ఇవాళ ఓట్లేసే అది ఎక్స్పీరియన్స్, ఏదో గొడవపడ్డా అడ్జస్ట్ చేసినాం, సరే మంచో కిందో చేసినాం, అడ్జస్ట్ చేసినాం, బూత్లలో కూర్చోబెట్టినాం. ఇది అసలు క్రక్స్. ఇది ఇవాళ రాజకీయం. ఇంతకుముందు రాజ్యాధికారం రావాలని చెప్పుకోవడం చాలా బాగుంటుంది. మాస్టర్ పిఎఫ్ డెవలప్మెంట్ అంబేద్కర్ సెట్ వీ హ్యావ్ టు గెట్ టు పవర్. వెరీ గుడ్, వండర్ఫుల్, ఎమోషనల్, ఎక్సలెంట్. బట్ విల్ యూ గెట్ ఇట్? ఆర్ వి రెడీ టు టేక్ ఇట్? ఆర్ అవర్ పీపుల్ రెడీ టు గివ్ యూ ద పవర్? ఎవడిస్తాడు నీకు పవర్? పెద్ద కుల పొడిస్తాడు ఆ పవర్ నీకు? మెజారిటీ వర్గాలే కదా. డెమోక్రసీ ఈజ్ ఆల్ అబౌట్ మెజారిటేరియన్ ఓటింగ్. ఎవడు మెజారిటీ వర్గాలు ఎవరికి ఓట్లేస్తే వాడే గెలుస్తాడు. ఎవరికి ఓట్లేస్తున్నాం ఇవాళ? ఎట్లా ఓట్లేస్తున్నాం మనం ఇవాళ? ఇవాళ తెలంగాణలో దురదృష్టకరమైన పరిణామం. కేసీఆర్కి ఎందుకు ధైర్యం తెలుసా? 7 సంవత్సరాలుగా ఎస్సీ ఎస్టీ సప్లాన్ నిధులను 1,20,000 కోట్లు ఇంతమంది సోదరుడు చెప్పండి ఖర్చు పెట్టకపోయినా, లేకపోతే ఇంకే రకమైన అభివృద్ధి చేయకపోయినా
ఎస్సీ ఎస్టీస్ పట్ల 7 సంవత్సరాలుగా అట్రాసిటీస్ పెరిగినా ధైర్యం. ఎందుకు ధైర్యం అంటే నేను ఈ ఓట్లను కొనగలుగుతా అని చెప్పారు. విచ్చలవిడి నీచమైనటువంటి క్షుద్ర రాజకీయం ఇవాళ వ్యాపారం తెలంగాణలో ఉంది. వాళ్ళ అంబేద్కర్ వచ్చి వాళ్ళ తెలంగాణలో పోటీ చేస్తా అంటే కూడా డబ్బులు ఖర్చు 20 కోట్లు పెడతావా 30 కోట్లు పెడతావా అనేటువంటి ఒక నీచమైన స్థానానికి వాళ్ళ తెలంగాణ దిగజారిపోయింది. మనం హుజూరాబాద్ పోదాం, నువ్వు 10 లక్షలు ఇది కానీ కేసీఆర్ పాపాలను కడగండి అని చెప్పినట్టుగా చైతన్యం మనం హుజూరాబాద్ ఇవ్వాల్సిన అవసరం ఉంది, తెలంగాణ వ్యాప్తంగా ఇవ్వాల్సిన అవసరం. మనం ఓట్లేసే యంత్రాలుగా మారిపోయినాం, బానిసగా మారిపోయినాము. వాడేమో ఓట్లు వేయించుకునేటువంటి ఒక ఆధిపత్య వర్గంగా పాలక వర్గంగా విచ్చలవిడిగా సంపాదించిన డబ్బులతోటి ఇవాళ 5,000 10,000 10 లక్షల రూపాయలకి ఇవాళ ఓటు కొనుక్కునేటువంటి నీచమైన స్థాయికి దిగజారిండు. మనం ఓట్లు వేస్తేనే కదా వాడు నాయకుడే. మన ఓట్లను మనమే వేసుకునేటువంటి ఒక రీతిలో ఆ చైతన్యం ఇవాళ మనం గ్రాడ్యుయేట్స్గా పోస్ట్ గ్రాడ్యుయేట్స్గా యూనివర్సిటీలో ఉన్న వాళ్ళుగా ఇక్కడ మాట్లాడుకుంటున్న మంచిదే. మన పల్లెల్లోకి వెళ్ళి ఇదే మీటింగ్లు పెట్టవలసిన అవసరం ఉంది. రాజ్యాధికారం రావాలి, ఎట్లా వస్తుంది మరి ఆడ ఓటేయాలి కదా. మంచిగా చదువుకోండి శరత్, మంచి మేధావి, ఎంత బాగా మాట్లాడుతుంది చూసింది కదా. ఆయనతో పోటీపడి ఎవడు మంచి లీడర్లు తలపడిన లీడర్లు కూడా మాట్లాడలేరు. మరి గెలవగలుగుతారా అంటే కష్టం. పైసలు పెట్టాలి. ఇప్పుడు ఎవరికి పైసలు ఇస్తున్నాం? మనం మన వర్గాలకే పైసలు ఇస్తున్నాం. ఎప్పుడైతే మనం ఓట్లేసే యంత్రాలుగా మన వర్గాలు పనిచేస్తున్నంత కాలం సామాజిక న్యాయం రాదు, సాధికారత రాదు. ఇట్లనే బిచ్చగాళ్ల లెక్క 10 లక్షలు అడుగుదాం, 20 లక్షలు అడుగుదాం, ఇంకోటి అడుగుదాం, స్కాలర్షిప్లు అడుగుదాం, దీనికోసమే ఉంటాం మనం. సమూలమైనటువంటి ఆలోచన విధానంలో మార్పు రావాలి మన కింది స్థాయిలో. ఎందుకు రాదు అంటే వాళ్ళ బలహీనతలు వాళ్ళకు ఉన్నాయి, మన బలహీనతలు ఉన్నాయి. మనం పేదవాళ్ళం కాబట్టి బలహీనతలు ఉన్నాయి. కానీ ఆ బలహీనతలు బయటకు వచ్చినప్పుడే సమాధానం వస్తుంది. కాబట్టి కేసీఆర్లు పోతారు, ఇంతకుముందు అన్నట్టు ఇంకెవరు వస్తారు. పెట్టుబడిదారు వర్గాలు, ఆధిపత్య వర్గాలు ఇవాళ ఎందుకు కాంట్రాక్టర్లు, క్యాపిటలిస్టులు ఎందుకు ఎమ్మెల్యేలు అవుతున్నారు, ఎంపీలు అవుతున్నారు? 100 కోట్లు ఎందుకు ఖర్చు పెడుతున్నారు? 100 కోట్లు ఖర్చు పెట్టి మనం ఎమ్మెల్యేలు కాలేము. ఇక గుర్తుపెట్టుకోండి, రాసుకోండి. 50 కోట్లు 100 కోట్లు పెట్టి మనం ఎంపీలు ఎమ్మెల్యేలు అవుతామని కళ ఇక్కడ మాట్లాడుకోవడానికి బాగుంటుంది. ఎమ్మెల్యే అయిపోతా నేను, ఎట్లయితావా? కావును. Unless we educate and enlighten our downtrodden sections that the oath that they use is a transformation weapon అనేటువంటి ఒక బలమైనటువంటి రీతిలో మన వర్గాలకు చెప్పకపోతే ఫిలాసఫీ మాట్లాడుకోవడానికి, ఎక్సైట్మెంట్గా ఎమోషనల్గా మాట్లాడుకోవడానికి చాలా బాగుంటుంది, టైం పాస్ మనకు. బట్ ఇట్ వోంట్ రియలీ హెల్ప్ అస్ టు చేంజ్. ఇది నా పర్సనల్ ఎక్స్పీరియన్స్. నేను ఎవరిని మేము తప్పు మాట్లాడుతున్నాను అనిపిస్తే యూ కెన్ డిఫర్ విత్ మీ, ఐ హ్యావ్ నో ప్రాబ్లం. బట్ దిస్ ఇస్ మై పర్సనల్ ఎక్స్పీరియన్స్. 2 సార్లు పోటీ చేసిన నేను. 2018లో చేసిన, 9లో చేసిన. నేను చూస్తున్నా చాలామంది ఇటువంటి సోదరులు మనటువంటి వాళ్ళు. మందకృష్ణ మా అన్న చేసిండు కదా, మధురలో చేసిండు కదా, చేసిండు చూసినాం కదా. మనం ఇంకొకటి దగ్గర వరదన్నపేటలో చేసిండు కదా. ఏమైంది మరి? ఎందుకు? ఎక్కడ తేడా? దిస్ ఇస్ ద క్రక్స్ ఆఫ్ ద ప్రాబ్లం. దిస్ ఇస్ ద రూట్ కాజ్ ఆఫ్ ద ప్రాబ్లం. దళిత బిడ్డలుగా, బడుగు బలహీన వర్గాల బిడ్డలుగా మనం అన్ని కావాలనుకున్నప్పుడు ఆ కావడానికి అవసరమైనటువంటి ఒక అల్టిమేట్ రూట్ కాజ్ను మనం కనుక అడ్రస్ చేయకపోతే we will remain as only continuous seekers but not givers to the society. With this few words, నాకు తెలిసింది చెప్పిన, whether you agree with me or don't agree with me, but తప్పనిసరిగా ఒక చైతన్యం రావాలా తెలంగాణ. నాకు ఇంతకుముందు సోదరుడు చెప్పిండు, కంచేలయ్య గారి గురించి చెప్పిండు. నేను కూడా నిజంగా కొట్లాడిన సార్ తోటి. సార్ నా గురువు. నేను యూనివర్సిటీలో ఆర్ట్స్ కాలేజ్లో ఎంఏ లింగ్విస్టిక్స్ చదువుకున్నా, తర్వాత ఎంబీఏ చదువుకున్నా. I did my PhD here, and then I taught an Institute of Public Enterprise in Usmania in IP for a very long time. Arts College last General Secretary, 1986 elected General Secretary of the Students' Union. అట్లా వచ్చినటువంటి వాడిని. కంచెలయ్య గారు అట్లా పరిచయం నాకు. ఆయనతో కూడా కొట్లాడినా, చాలాసార్లు కొట్లాడినా. ఏం సార్ మీరు తెలంగాణ వచ్చినాక మాట్లాడదాం, వచ్చినాక మన కథ ఏందో అని చెప్పని. ఎందుకంటే అంబేద్కర్ అన్నాడు కదా, చిన్న రాష్ట్రాలతో సామాజిక న్యాయం వస్తుందని చెప్పని ఒక నమ్మకంతో ఆయన చెప్తే కూడా నమ్మినాం. కానీ ఇవాళ భిన్నంగా మారిపోయింది. ఇవాళ మనం కేవలం ఓట్లేసే యంత్రాలు, పథకాలకు ఎదురు చూసే బిచ్చగాళ్ళంగా మారిపోయిన పరిస్థితి. దీని నుండి బయటపడాలంటే ఒక కంప్లీట్ ఎడ్యుకేషన్ అండ్ ఎన్లైటన్మెంట్ అనేటువంటిది అవసరం. అంబేద్కర్ గారు చెప్పినట్టుగా ఎడ్యుకేట్, ఆర్గనైజ్ అండ్ ఎడ్యుకేట్ అని చెప్పని ఇంకా ఎడ్యుకేషన్ దశలోనే ఉన్నాం మనం. ఇవాళ ఆ ఎడ్యుకేషన్ మన వర్గాలకు ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఇక దళిత బంధు గురించి మా సోదరుడు చెప్పిండు. ఎన్ని పాపాలు చేసినాడు దళిత బంధు ఎట్లయితాడు? దళిత రాబంద్ అవుతాడు, దళిత ఓట్ల రాబంద్ అవుతాడు. కాబట్టి ఆ విషయాలను చెప్తూనే అడుగుదాం, తృప్తి కోసం అడుగుదామంటే అడుగుదాం. తెలంగాణ అందరికి 10 లక్షలు ఇవ్వను, అడిగాడు. పైసలు లేవు మన దగ్గర.
పైసలే లేవు, ఒక పైసలేవు ఆయన దగ్గర. ఇవాళ ఉట్టి హుజురాబాద్లో 46,000 కదా, 46,000 మంది ఉన్నారు మన బిడ్డలు. ఆ 46,000 మందికి అంటే 10,000 కుటుంబాలు, 10,000 కుటుంబాలు ఓకే చలో 52,000, 52,000 అంటే ఒక 10,000 కుటుంబాలు వేసుకో, కుటుంబానికి ఒక 5 మంది అంటే 10,000 ఇంటూ 10 లక్షలు అంటే ఎన్ని? 10,000 కోట్లు ఇస్తాడా వాడు? 500 కోట్లే రిలీజ్ చేసిండట జియో. అయ్యేది లేదు, పోయేది లేదు. ఇంకొక విషయం గమనించండి, జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ఏం మాట్లాడుకున్నాం మనం? నిరుద్యోగ సమస్య గురించి మాట్లాడుకున్నాం. దట్ వాజ్ ఎజెండా. తెలంగాణలో 40 లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారు అని చెప్పని పెద్ద ఎత్తున కొట్లాడినాం మనం. ఉద్యోగాలు కావాలని చెప్పన్నాం. 50,000 నోటిఫికేషన్ ఇస్తున్నా అని చెప్పని అన్నాడు. ఇవాళ ఉద్యోగాల మీద చర్చ చేస్తలేం యూనివర్సిటీలో, మనం బంధు మీద చర్చ చేస్తున్నాం. ఈ వాంట్స్ ఇట్. ఈ డైవర్షన్ కావాలా కేసీఆర్? ఎందుకంటే ఎక్కడ పొలగాలు హుజురాబాద్లో ఉన్న పొరగాలంతా రోడ్ల మీదకి వచ్చేసి మాకు ఉద్యోగాలు ఇవ్వని చెప్పని అడుగుతారు అని చెప్పని దళిత బంధు మీద చర్చ పెట్టిండు. ఒక ఆయన ఏమో 10 లక్షలు అందరికీ ఇవ్వాలంటాడు, ఒక ఆయన ఎందుకు ఇవ్వద్దు అని అంటాడు, మనలాంటి ఏమో ఇది తప్పు అని మాట్లాడతాడు. ఈ సంఖ్య మైనారిటీ. ఇది కేసీఆర్ తెలుసు అనమాట. ఈ కుట్రను మనం ప్రజలకు ఎక్స్పోజ్ చేయాల్సిన అవసరం ఉంది. మిత్రులారా, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ మీ దిస్ గ్రేట్ ఆపర్చునిటీ. మీతో కలిసి మాట్లాడుకోవడానికి, మీతో ఇంటరాక్ట్ కావడానికి. ఇంకా మీరు ఇన్ ఫ్యూచర్ మీరు ఇంకా ఏమైనా ఇటువంటి పల్లెల వెట్రి వస్తా, ఐ విల్ బి వెరీ హ్యాపీ టు కమ్. పల్లెలు తిరుగుదాం, ఊళ్ళు తిరుగుదాం, మన వర్గాలను చైతన్యపరిచే దాంట్లో పనిచేయాల్సిన అవసరం ఉంది. చదువుకున్న వాళ్ళుగా వీఆర్ ద ప్రోడక్ట్స్ ఆఫ్ ద సొసైటీ. వాళ్ళ కాంట్రిబ్యూషన్తో మనం ఇక్కడ ఉన్నాం కాబట్టి మళ్ళీ సమాజానికి ఇవ్వాలంటే మన వర్గాలకు, మన బస్తీల్లో, మన ఊళ్ళలో మనం చెప్పుకోవాల్సిన అవసరం ఉంది, ఎడ్యుకేట్ చేయాల్సిన అవసరం ఉంది. ఆ దిశలో మీరు ఏం చేసినా నేను మీతో పాటు ఉంటా. థ్యాంక్ యూ సో మచ్.